ప్రభువా నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. ఎల్రోయి నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఎల్లోహిం అన్ని స్థలాల్లో ఉన్న దేవుడా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. రిఖాందా లాషా రా బాబా నీకే స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, అంతము వరకు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి
ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. 2025వ సంవత్సరం అంతా నీ కృపను బట్టి అయ్యా ఇదిగో తండ్రి ఈ 11 నెలలు, ఈ రోజుతో ఈ 11వ మాసం కూడా ముగింపు అవుతుంది. 12వ నెలలోకి అడుగు పెట్టబోతా ఉన్నాం. తెల్లవారితే అయ్యా డిసెంబర్ మాసంలో అడుగు పెడతాం. 2025వ సంవత్సరం అంతట్లో ఈ 11 నెలలు కూడా నీ కృపను బట్టి కాచి కాపాడావు. కృప చొప్పునే, మా మంచితనాన్ని బట్టి కాదయ్యా, మా నీతిని బట్టి కాదయ్యా, మా భక్తిని బట్టి, పరిశుద్ధతను బట్టి, నీ ఎదుట మేము నడుస్తున్న తీరును బట్టి కాదు, కేవలం నీ ఉచిత కృపను బట్టే మాకు ఆయుష్ను పొడిగించారు, ఆరోగ్యం ఇచ్చారు, స్వస్థతనిచ్చారు అయ్యా, అద్భుతాలు జరిగించారు, మహా అద్భుతాలు జరిగించారు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు. ఈ సంవత్సర కాలం అంతటిని తలపోస్తే ప్రభువా, మేము నీ ఎదుట భక్తి చేసినది కొంచెమే, ప్రార్థన చేసింది కొంచెమే, విజ్ఞాపన చేసింది కొంచెమే, వాక్యము చదివింది కూడా కొంచెమే, నువ్వు చెప్పినట్లు అడుగులు వేసింది కొంచెమే, నువ్వు చెప్పిన పని చేసింది కూడా అరాకొరా కొంచెమే చేసామయ్యా. అయినా సరే మమ్మల్ని ఓర్చుకొని, మమ్మల్ని సహించి అయ్యా బ్రతకమని సెలవిచ్చి ఇదిగో తండ్రి మా బ్రతుకు జీవితాన్ని ప్రభు అలా నెట్టుతా ఉన్నారు, ముందుకు డొల్లిస్తూ ఉన్నారు. మా మనుగడని మీరే కొనసాగిస్తున్నారు ప్రభు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు మేము ఈ లోకంలో దేవ ఉనికి కలిగి ఉన్నామంటే అది నీ కృప. నీ కృప లేకపోతే మేము అంతా వ్యర్థులమేనయ్యా. నీ కృపను బట్టే తండ్రి, అబ్బా తండ్రి, అయ్యా అని చెప్పని ఎదుటికి వస్తున్నాం. అదే నీ కృప లేకపోతే ఎక్కడో ఇదిగో తండ్రి దేవా, సుంకరి పాపి అయిన మనిషి ఎలా అయితే దేవాలయం బయట ఉండి అయ్యా పాపి అంటున్నాడు, పాపి అంటున్నాడు ప్రభు, అయ్యా అయ్యా ఇదిగో తండ్రి పరిసయుడను సుంకరి బయట ఉండి ప్రార్థన చేస్తుంటే సుంకరి అంటున్నాడు, తలెత్తుకొని నీ వైపు చూడటానికి కూడా అర్హత లేని, ధైర్యం లేని వాడను, నేను పాపినయ్యా అని చెప్పి తలదించుకొని గుండెలో బాదుకుంటున్నాడు. అది మా పరిస్థితి. కానీ నీ కృపను బట్టి దేవాలయంలోకి వస్తున్నావు, నీ బలిపీఠమును పట్టుకుంటున్నావు, నీ బలిపీఠం ఎదుట మోకాళ్ళేస్తున్నావు అయ్యా, ఇదిగో అబ్బా తండ్రి అయ్యా అని చెప్పని యేసయ్యని బతిమలాడుతున్నావు. ఈ అర్హత కేవలం నీ కృపను బట్టే మాకు కలిగింది. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ ఆరాధన మీ పాదపద్మలో సమర్పిస్తున్నాం. నీ అనాది సంకల్పంలో నీ దాసునికి నిర్ణయించిన ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి వాక్యోపదేశ కాంతిలో నుంచి నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నావు. నీ అనాది సంకల్పంలో నీ బిడ్డలతో ఏ రీతిగా మాట్లాడాలని నువ్వు ఉద్దేశించుకున్నావో నీ మనసులో ఉన్న ఉద్దేశాలన్నీ నీ ప్రజలకు అందించమని బతిమలాడుతున్నావు. అయ్యా నాడు పేతురు ప్రకటించినప్పుడు వారి హృదయాలు పొడవబడి అయ్యలారా మేమేమి చేయాలి అని అడిగారయ్యా. పౌలు దేవుని మాటలు సముద్రుడును ప్రకటిస్తుంటే లూదియా హృదయం చెరవబడిందయ్యా.
పౌలు శీలలు శ్రమలలో ఆరాధిస్తుంటే చెరసాల అధికారి కఠినుడే, కానీ ఆ కుటుంబం అంతా రక్షించబడిందయ్యా. అంతకంటే గొప్ప కార్యాలు మా బ్రతుకుల ద్వారా నీ కృప ద్వారా జరిగించమని ఉపదేశ కాంచులో నుంచి కూడా అయ్యా మీరే నీ కార్యములు జరిగించమని బతిమలాడుతూ ఈ చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మలో సమర్పించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామంలోనే ఈ ఆరాధన మీ పాదపద్మలో సమర్పించి నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన నీ ప్రజలతో నువ్వు మాట్లాడాలనుకున్న, సూటిగా మాట్లాడాలనుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడతా. నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నావు. నీ అనాది సంకల్పంలో నీ దాసునికి నిర్ణయించినటువంటి నీ ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి అయ్యా నీవే చక్కగా నిలవబెట్టి నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడమని బతిమలాడుతున్నావు. మీరు మాట్లాడుతుండగా మా అందరికీ వినగలిగిన నీ స్వరాన్ని వినగలిగిన చెవులను, గ్రహించగల మనస్సు, హృదయాన్ని అయా దిద్దుబాటు చేసుకునే మనస్సును, లోబడు హృదయాన్ని, సున్నతి గల హృదయాన్ని మాకు దయచేయండి. నీ కృప ద్వారా ఎదుగో తండ్రి మేము నేర్చుకోవాలయ్యా. నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నీ ఎదుట శిష్యులుగా అదిగో తండ్రి శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి ఘనమైన నీ సేవ భూదిగాంతల వరకు చేసి నీ నామాన్ని గొప్ప చేసుకోవటానికి కృపను దయచేయండి అయా. దుష్టుడు వాడి దోతలు, చీకటి అంధకార శక్తుల క్రియలు యేసు నామములో బంధిస్తున్నాను. ఇదిగో తండ్రి దేవ, వారికి తెలియకనే పసివారిలోను పెద్దల్లోను అపవాది వాడి దోతలు, చీకటి అంధకార శక్తుల క్రియలు పనిచేస్తుంటే యేసు నామములో వాటిని బంధిస్తున్నాను. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు వాడి దోతల క్రియలను యేసు నామములో బంధిస్తున్నాను. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రాంతంలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ మహిమేగాన్ని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచేసి నీ చేతిలో దాచిపెట్టి నీవే దేవా నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నావు. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పుకున్న క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను మమ్మల్ని కడగండి దేవా, నన్ను కడుగు, పవిత్రపరచు. శుద్ధ జలంతో కడిగి సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను మమ్మల్ని పుట్టవే, శుద్ధ సువర్ణగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఉంచండి ప్రభు, మాపై ఉంచండి. నీ ఆనంద తైలాభిషేకం నాపై మాపై ఉంచండి ప్రభు. యెహెజ్కేలు 2వ అధ్యాయం 1-2 వచ్చిన ప్రకారం నీ ఆత్మతో నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి మా అందరితో మాట్లాడలేదు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 27-37 వచ్చిన ప్రకారం, మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7-20 వచ్చిన ప్రకారం, యెషయా 57-16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు దయచేయి. 81వ కీర్తన 10వ వచ్చిన 2వ భాగంలో నీ నోరు తెరువు, బాగుగా తెరువు, దాన్ని నింపేది నన్ను. అలాగ నిన్ను అయా ఇదిగో తండ్రి నా నోటిలో నీ మాటల చేత నింపండి ప్రభు.
నీ ఆత్మకార్యములు జరిగించమని, నీవే చూడని నడిపించమని, ఈ ప్రాంతాన్ని దేవ ప్రజలను నీ భయము, నిన్ను బట్టి నీ దాసుని భయము, అలాగిదిగో తండ్రి నీ రక్తములో కడగబడిన నీ రక్తంలో కడగబడిన నీ ప్రజల భయము ఈ ప్రాంత ప్రజలను, ప్రాంతాన్ని, దేశాన్ని యేసునామమున ఆవరించునుగాక. గొప్ప కార్యాలు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని, బలమైన సన్నిధి ప్రభావం, తేజో మహిమ మమ్మల్ని ఉంచండి. నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలిలేలాగా చేయండి. ఆత్మ కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ, మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య అనంత శక్తిగల నామున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీవిచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని చేతులకు అప్పజెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, అలాగే ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ చదువుకున్న లేఖన భాగం ప్రభు చెప్పినటువంటి మాటలంట త్వరగా నెరవేరుస్తాయంట, నికను ఆలస్యము లేక. ఏంటి అసలు ఏ మాటలు నెరవేర్చబడతాయి, ఏ మాటలు నెరవేర్చబడతాయి అంటుంది ఇక్కడ లేఖనము. యెహెజ్కేలు గ్రంథం అంటేనే దైవ చిత్తానికి వేరుగా బ్రతికినటువంటి ప్రజలకు, చెరకు వెళుతున్నటువంటి ప్రజలకు, శ్రమలు ఇంకా కొన్నాళ్ళు అనుభవించబోతున్న ప్రజలకు దేవుడు తన యొక్క మనస్సులో ఉన్న సంగతులను తెలియజేస్తున్నటువంటి పుస్తకాలు ఇవి. ఇర్మియా గ్రంథమైన, యెహెజ్కేలు గ్రంథమైన, జకరియా గ్రంథమైన, ఇవన్నీ ఎస్తేర్ కానీ, లేదంటే నెహెమ్యా గ్రంథమైన, దానియేలు గ్రంథమైన, ఇవన్నీ ఇజ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన తీరును బట్టి దేవుడు తన ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించినటువంటి సందర్భాలు. ఎంత హెచ్చరించినా, ఎంత గద్దించినా దైవ చిత్తానికి లోబడకుండా దేవునికి వేరే బ్రతుకుతానే, దేవుణ్ణే పక్కన పెట్టి బ్రతికినటువంటి ప్రజల చరిత్ర ఇది. మరి ఈరోజు మనకెందుకు ఇచ్చాడు ఈ మాట అంటే, ఈరోజు కూడా అదే పక్కిలో, అదే పందాలో నడుస్తున్న ప్రజలు ఉన్నారు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. అవును పాషి గారు, అక్కడ ఇజ్రాయేలీలు అని రాసింది కదా అంటే, ఆనాడు పాత నిబంధన ప్రకారము సున్నతి అనేది రక్షణ, లేదంటే నిత్య నిబంధనకు వాస్తవానికి గుర్తు. నీకు అర్థం కావటానికి ఆ సున్నతి అనేది జరగకపోతే, ఆ మర్మాంగము యొక్క పై చర్మము అలా తెగి కింద పడకపోతే, ఆ రక్తము చెందకపోతే దేవునితో నీకు సమాధానము లేదన్నది గుర్తు ఆనాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదేను. అలాగనే పస్కా పశువు యొక్క రక్తము సంవత్సర కాలం అంతటిలో జరిగిన పొరపాటులను దేవుని ఎదుట పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పుకొని క్షమాపణ పొంది పుణితులై, అంటే రక్షణ పరిశుద్ధపరచబడి, పావన పుణితులన్న పరిశుద్ధపరచబడింది అని అర్థం. ఏంది, వాళ్ళు శుభ్రపరచబడి ఫ్రెష్ అవుతారు అన్నమాట. ఇక సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ జరుగుతుంది. ఆ పస్కా పండుగలో ఆ పస్కా పశువును వధిస్తారు, ఆ రక్తాన్ని చిందిస్తారు. ఎందుకంటే ఒకనాడు బానిసత్వ బంధకాల నుంచి విడిపించబడటానికి ఈ పస్కా పశువు యొక్క రక్తమే ఆధారమైంది. ఆ చెర నుంచి బయటపడటానికి, ఐగుప్తులో ఉన్న ప్రథమ సంతానం అంతా సంహరింపబడటానికి, ఆ సంహారపు దూత ఇజ్రాయేలీల దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ పస్కా యొక్క పశువు యొక్క రక్తం ఆ ద్వారబంధాలకు లేకపోతే ఆ ఇంట్లో వ్యక్తులు చనిపోతారని ఇజ్రాయేల్ ప్రజలకు కూడా దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టే
ఒక కుటుంబం అంతా ఒక ఇంట్లో సమకూడి ఒక పశువును వధించుకొని, అంటే పస్కా పశువు ఒక గొర్రెను వధించి ఆ రక్తమును చిరకాచో ద్వారబంధాలకు ఆ అడ్డగడియలకు రాసుకొని తలుపు గడియ పెట్టుకొని ఇంట్లో ఆ పస్కా పశువు యొక్క ఆ విందును ఆరగిస్తూ ఉన్నారు. సంహారపు దూత వచ్చి ఐగుప్తులో ఉన్న ప్రథమ సంతానమైనటువంటి బిడ్డలందరినీ చంపేసింది. దేవుని ఆజ్ఞ ఇది, దేవుని ఆజ్ఞ ఇది. ఆ పస్కా పండుగ ఎందుకు గుర్తుగా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడంటే, మళ్ళీ దాంట్లో చేదు కూర, ఆనాడే చేదు కూర నంచుకొని తినాలన్నాడు. పస్కా పశువుతో పాటు చేదు కూర తినాలి. ఎందుకంటే చేదైనటువంటి ఆనాటి 430 సంవత్సరాల మూలుగులు, ఆ అనుభవం నుంచి దేవుడు నన్ను బయటేశాడు. అది గుర్తు చేసుకోవటానికే పస్కా పశువును వధించి బలి, ఒక పక్క పరిశుద్ధపరచబడటానికి, మరో పక్క పస్కా పండుగ. ఎందుకంటే బానిసత్వ బంధకాల నుంచి బయటపడేశాడు దేవుడు, అందుకే చేదు కూర. ఈనాడు కూడా ప్రతి సంవత్సర కాలం అంతటిలో నీవు ఖచ్చితంగా ఉపవాసించి ప్రార్థించాలయ్యా. ఒకప్పుడు మురికి బ్రతుకయ్య నాది, ఒకప్పుడు చండాలమైన బ్రతుకయ్య నాది, ఒకప్పుడు ఇదిగో ఇలా రోగంతో శల్యములే, అంటే శల్యములు అంటే ఎముకలు, నా దేహం అంతా ఎముకల గూడుగా మారిపోయి ఆ మంచం పట్టుంటే, అదిగో దైవజనుడు నడిపించి దైవజనుడి ద్వారా పరిశుద్ధుల యొక్క ప్రార్థన ద్వారా ఇదిగో ప్రభువా ఆ చీకటి శక్తుల నుంచి నన్ను బయటపడేశావు. ఇదిగో ఈరోజు ఆరోగ్యంగా తిరుగుతున్నానంటే ఇది నీ కృపేనయ్యా. నా కుటుంబం అంతా ఇదిగో ఆ కరోనాలో చిక్కబడకుండా విడిపించబడి అరాకొర బలహీనతలు ఉన్నా సరే నువ్వు స్వస్థపరిచి నన్ను ఇదిగో ఈ 2025వ సంవత్సరం ఈ చివరి కాలం వరకు కూడా నన్ను, నా కుటుంబాన్ని, నా భర్తను, నా భార్యను, నా పిల్లలను, ఒకవేళ నువ్వు కుమారుడు అయితే నా తల్లిదండ్రులను ఇలా కాపాడావు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులని చెప్పని అవసరమైతే 3 రోజులు ఉపవాసం వేసుకొని అదే చేదు అనుభవం, నిన్ను నువ్వు దుఃఖపరచుకోవటం అనేది చేదు అనుభవం. ఇప్పుడు ఈరోజు దుఃఖపరచుకోవడానికి అనుభవాలు లేవు, కానీ నాకేదో లేదన్న దాని విషయంలో దుఃఖపడే అనుభవాలు ఎక్కువ ఉన్నాయి. నాకు అది లేదని చెప్పని, నాకు అది కావాలని దుఃఖపడే అనుభవాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇంతకాలం దేవుడు నన్ను కాచి కాపాడాడు, ఇంతకాలం నా కుటుంబాన్ని సంరక్షించాడు, ఇంతకాలం ఏ వెళుతున్నా అరాకొర ఇరుకు ఇబ్బంది ఉన్నా నా ప్రభు ఎక్కడ కూడా నన్ను ఒడిదుడుకుల్లో వెళ్లకుండా, దిగజారిన స్థితిలోకి వెళ్లకుండా నా ప్రభువే నన్ను పోషించుకుంటా నిలబెట్టుకుంటా వస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులని చెప్పని చెప్పాలన్న భావన లేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. నేను 2 రోజుల క్రితం ఓ పాట రాసుకున్నా, ప్రభువే రాయించాడు. ఓ 2 పాటలు రాశాను, అవి ఇంకా పబ్లిష్ చేయలేదు. ఓ పాట ఉంది, ప్రియుడా నా ప్రాణ ప్రియుడా అనే పాటలో నేను మిమ్మును మీ పిల్లలను పోషించి, నేను మిమ్మును మీ పిల్లలను సంరక్షించి పోషించి పెంచి పోషించేదాన్ని సెలవిచ్చితివి కదా అని ఓ మాట రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా శాపం అంతటిని ఆశీర్వాదంగా మార్చినావు నా యేసయ్య అని చెప్పాను ఒక మాట. నా దుఃఖం అంతటిని కొట్టివేసి సంతోష వస్త్రమును నాకు ధరింపజేశావు ప్రభు అని ఒక మాట. నన్ను వీడనది నీ కృప, నన్ను వీడనది నీ ప్రేమ, నీ కృప అని ఇంకో పాటలో కూడా. ఈ 2 పాటల్లో అసలు నాకు ఊహించినటువంటి సంగతులను ప్రభు దాంట్లో పెట్టాడు. ఎక్కడికి వెళ్ళింది అంటే ఈ 2 పాటలు డైరెక్ట్గా నిత్యత్వంలో, ఆ నిత్య మహిమ లోకంలో నేను ఎలా ఉండబోతున్నాను, అక్కడ పరిస్థితులు ఏంటి, మొత్తం టోటల్గా ఆ 2 పాటల్లో పెట్టడానికి, రాయడానికి, ఆ మాటలు జొప్పించడానికి, అట్లా సెట్ చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఆయన పోషించకపోతే, ఆయన రక్షించకపోతే నీవంటూ ఈరోజు ఈ భూమి మీద ఉన్నావా? అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనిషికి ఉన్న గర్వం ఏంటంటే, తెలియని అహంకారం, ఇవన్నీ ఏంటంటే పెట్టుబడి లేనటువంటి లక్షణాలు అన్నమాట. పెట్టుబడి లేని లక్షణాలు నేను ఎందుకు అన్నానంటే, ఒళ్ళు రావాలంటే ఆహారం ఏదో ఒకటి ఆరోగ్యకరమైనది తినాలి, అది పెట్టుబడి. ఒళ్ళు తగ్గాలంటే కొన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేయాలి, అదొక పెట్టుబడి. ఏంది
మంచి గ్లామర్గా కనపడాలంటే ఇప్పుడు ఆడపిల్లలు మగవాళ్ళు కూడా ఫేషియల్కి వెళ్తున్నారు. అదొక పెట్టుబడి. వాడు అటుతోమి ఇటుతోమి అటుకొట్టి ఇటుకొట్టి ఎర్రగా కందిపోద్ది ముఖం అంతా. మ్యాథ్యూస్ గారు అంటాడు, మిరపకాయలు కోసేవాడు అక్కడ తేజకాయల మధ్యలో పడేసి తొడలు తెచ్చా అంటే ముఖం అంతా ఎర్రగా గందుద్దంట ఆడవాళ్ళకి, ఎర్రగా ఉండేవాళ్ళు. ఆ టైపులో అడ్డుకొట్టి, ఎందుకంటే ఆయన అక్కడ రిచ్చా లాగినోడే. అట్ట చిన్నగా దేవుని కృపను బట్టి అలా సేవకుడైండు ఆయన. ఆ గుంటూరు మిర్చియాడ్లో రిక్షా లాగిన వ్యక్తి ఏసన్న గారి దగ్గర రక్షణ పొందాడు. ఆడ వ్యవహారాలు తెలుసు కాబట్టి ఆయన అంద ఆ మాట. ఫేషియల్కి పోయేవాళ్ళు అంత పరిస్థితి ఇప్పుడున్న అందం సరిపోదా? వాడు అడుదో విడుదో చివరికి ఏమవుతుంది? ఆ మధ్యకాలంలో ఒక ఆడపిల్ల ఇంకొద్ది సమయంలో ఇంకొద్దిగా ఇంకా ఒక గంట 2 గంటల పెళ్ళి. ఏముంది అట్టపోయేట్టు వచ్చాను. ఈ ఉంటారు ఆకతాయికులు, అల్లరి చేసేవాళ్ళు ఉంటారు. వాడు ఏదో స్ప్రే కొట్టారు. ఆ స్ప్రేతో ఈ మేకప్ అంతా పోయింది. సరి చేసుకుందామని పోయింది, అంతే. ముఖం అంతా కళ్ళంతా ఉబ్బిపోయి తేడా పడి చివరికి పెళ్ళి ఆగిపోయింది. కాస్తంత మేకప్ తేడా పడితే ఎంత తేడా పడదో చూడు జీవితం. మొన్న ఈ మధ్య ఏదో ఒక న్యూస్ చూశాను, మేకప్ కోసం అని చెప్పని కారు వేసుకొని పోతే అట్నే పోయింది. యాక్సిడెంట్ అట్నే చచ్చింది అనమాట. చనిపోవటం కాదు, క్షమించండి. ఐసీయూలో వెంటిలేటర్ మీద పెట్టారు, నడువులు దెబ్బ తగిలిందని. ఆ వెంటిలేటర్ మీద వరుడు ఆ ముహూర్తానికి తాళి కట్టాడని అది ఒక వైరల్ అయింది. మరి ఉందో పోయిందో తెలియదు. పెళ్లి కోసం మేకప్ అని చెప్పని ఏసన్న గారు ఒక వాక్యంలో చెప్తా ఉండు. కోచిని చూసిండంట బీచ్లో, ఏది చెన్నై బీచ్లో. దానికి ఎట్టుంది, మేకప్ వేసిండంట, బిర్రుగా మేకప్ వేసి, పెదాలకు లిప్స్టిక్ వేసి, ముక్కు పుడక పెట్టి, నొసులకి రంగేసి, ఏది ఇగ్గుగోడు పెట్టిండంట. ఆ కోచికి ఇగ్గుగోడు పెట్టి చూస్తే ఏమన్నా మారిందా అంటే మారలేదంట. ఆ కోచిగానే ఉందంట. నువ్వు ఎంత ఉపయోగం ఏంది, ఎన్ని ఫేషియల్కి పోతుంది. దేవుడిచ్చిన అందం చాలు, దేవునికి మహిమ కలుగును గాక. కొత్త కంపెనీ పేస్టులన్నీ వాడి క్యాన్సర్ రోగాలు తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ముఖ చర్మం ఇంకా మెరుగుగా గ్లోరినెస్ కనపడాలంటే, అందంగానూ మృదువుగా కనపడి. ఏడ కనపడుతుంది? నీకు వస్తేనే కదా పుట్టుకలో. లేని ఆడని తీసుకొచ్చి అతికెత్తవా? అతికిచ్చేనే క్యాన్సర్లు వస్తున్నాయి. లేనిపోయిన పేస్టులన్నీ రాసి నిన్నుగా నీ భర్త ఇష్టపడతాడు చాలు. ప్రభు లేఖనం అంటుంది, మీరు శారాకు పిల్లలైతే ఆమె ఎలా అయితే అంతరంగంలో పరిశుద్ధమైన అలంకరణలు కలిగి ఉన్నదో అలాగ మీరుండండి చాలు అన్నది లేఖనం. మితముగా అలంకరించుకోండి. నీ భర్తకు మాత్రమే ఇంపుగా ఉండేలాగా నీ వస్త్రాలైనా, నీ అందచందాలైనా, లేదంటే అలంకరణ అయినా సరే నీ భర్తకు ఇంపుగా అంటే ఇష్టముగా, నీ భర్తకు ఇంపుగా ఉంటే చాలు. ఇంకెవరినో మెప్పించాల్సిన పని లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని లేఖనం ఏమంటుందంటే, ఆయన చెప్పిన నిబంధనకు, ఆయన చెప్పిన దానికి అడుగులు వేయని ప్రజలు ఈరోజు ఉన్నారు ప్రపంచంలో. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు లెక్కగట్టుకుంటా చూసుకుంటే ప్రతి పరిస్థితికి అంతే. అయితే గమనించండి, ఇక్కడ ఇజ్రాయేలీలు కదా అక్కడ రాసిందంటే సున్నతి అనే నిబంధన. ఆ నిబంధన బట్టి వారు రక్షణ అనుభవంలోకి వచ్చారు. మోషే కూడా ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి మిద్యాను ప్రాంతంలో 40 ఏళ్ళు ఆడ గడిపిన తర్వాత కూడా దేవుడు దర్శిస్తే వెళ్ళమని చెబుతున్నప్పుడు వెళ్ళకపోతే, ఒక సత్రంలో ఉన్నప్పుడు దేవుడే అతను చంపటానికి వచ్చినప్పుడు మోషే భార్య ఏం చేసిందో తెలుసా? పిల్లలకి అలాగే భర్తకు కూడా ఆ గోప్యాంగ చర్మాన్ని కోసేసింది. అంతే, రాయాన్ని కత్తి తీసుకొని కొయ్యంగానే ఆ రక్తము చిందటాన్ని బట్టి దేవుడు ఆగిపోయాడు. చెప్పిన మాట విన్నారు, లైన్లో ఉన్నారు, ఇక బదండి అండు దేవుడు.
ఆ రక్తమే కనుక ఆ రోజు చిందకపోతే మోషే చచ్చేవాడు, ముందు ఆ సత్రంలోనే చచ్చేవాడు. దేవుడే చంపడానికి వచ్చాడు. ఒక్కొక్కళ్ళు దేవుని పనికి వెళ్ళమంటే ఆహాహా సస్యమీర జాగు చేస్తూ ఉంటారు. వచ్చే ఆ ఇంట్లో అడ్డంగా నిలబడ్డ వాడికైనా సావు వచ్చుద్ది, లేదా ఆ వ్యక్తికే చావు వచ్చుద్ది. మోషే యొక్క అనుభవం నిర్గమాకాండం 4వ అధ్యాయం ఇటు పక్కన చూస్తే కనపడుతుంది. సత్రంలో జాగు చెయ్యగా ఉంది, అక్కడ రాసే ఆ మాట చూడండి, చూపిస్తే ఆ మాట కూడా చూపిస్తేనే మీకు అర్థమైంది. నిర్గమాకాండం 4వ అధ్యాయంలో 23 కాడ నుంచి చూస్తే, 23వ వచనం కాడ నుంచి చూస్తే 24వ వచనం చూడండి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతను ఎదుర్కొని అతన్ని చంప చూడగా దేవునికి మహిమ కలుగునుగాక. చంప చూస్తుంటే పక్కన భార్య ఏం చేస్తుందో చూడండి. సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. ఆమెన్, హల్లెలూయా. లేకపోతే మోషే పిల్లలు మొత్తం ఇక పరదేశులమో ప్రియుల, అప్పుడు ఆ పాటలు లేవుగా పాస్ గారంటే మరి పాడతారని అర్థం కావడానికి చెబుతున్నాయి మాటలు. దేవుడు నిన్ను సేవకు వెళ్ళమన్నాడా, సేవకు రమ్మన్నాడా? ఆలస్యం చేయమాక. 2 కోణాల్లో దేవుడు ఎదురవుతాడు, లేదా 3 కోణాలు చెప్పుకుందాం అర్థం కావడానికి. ఒకటి, నీకు తెలియకుండా ప్రతిదీ నష్టం అవుతూ ఉంటుంది. ఆర్థికంగా దిగజారిపోతూ ఉంటావు, ఆరోగ్యం నష్టమవుతూ ఉంటుంది, సాక్ష్యం నష్టమవుతూ ఉంటుంది. ఎటు చూసిన ముళ్ళ కంపం మీద పల్లేరుగాయల మీద కాలేసినట్టు అనమాట. పల్లేరుగాయ తెలుసా మీకు? దానికి 4-5 ముళ్ళు ఉంటాయి. మన మంచి శనగలు అంటారు, పుల్ల శనగలు. ఆ పుల్ల శనగలు ఆగనే ఉంటుంది ఆ ఇత్తనం, ఎటు చూసినా ముళ్ళు ఉంటుంది. అది దాని మీద కాలు ఎట్టేసినా కానీ గుచ్చుకుంటుంది అనమాట. అందుకే పల్లేరుగాయ ఉంది. ఆ టైపులో ఉంటుంది మన పరిస్థితి. ఎటు పోయినా అంతా ఎదురు వస్తూ ఉంటుంది, అంతా వ్యతిరేకతే. ఇది ఒక కోణం. రెండవది, నువ్వు సేవకు రాకుండా ఎవరైతే అడ్డుపడుతున్నారో, దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం ఎవరైతే పొందకుండా ఆపుతున్నారో, తల్లి అయినా తండ్రి అయినా ఇంట్లో తాతయ్య అయినా నాయనమ్మైనా ఎవరైనా ఆ టికెట్ కన్ఫర్మ్. ఇక శవయాత్ర, మట్టి యాత్రలు, ఆదరణ కోటాలు అన్నీ పెట్టుకోవాలి. కన్ఫర్మేషన్ అయ్యేవి చెబుతున్నా. ఇక మూడోది ఫైనల్గా నీ దగ్గరికి అవుతుంది. ఇక ఆయన ఎంత చెప్పినా నువ్వు ముందుకు అడిగేయట్లేదు కాబట్టి, అందరి విషయంలో ఇలా ఉంటుందా పాస్టర్ గారు అంటే, ఆయన ప్రత్యేకంగా ఆశీర్వదించాలనుకున్న వారి విషయంలో ఉంటుంది ఇది. ఆయన చేయించుకోవాలనుకున్న ఆ ప్రత్యేకమైన పని విషయంలో పిలువబడిన వారికి మాత్రమే ఉంటుంది ఈ కోటింగు, మిగతా వాళ్ళకు ఉండదు. అందుకే లేఖనం అంటుంది, ఏర్పరచబడిన వారు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ కొందరికే ఉంటుంది ఈ దరువు. ఈ కొందరికి ఆశీర్వాదం కూడా అమితంగా ఉంటుంది. మిగతా వాళ్ళు వ్యసన పడుతారు, పట పళ్ళు కొరుకుతారు, వ్యతిరేకమైన ప్రార్థనలు కూడా చేస్తారు. వీళ్ళు దేవుని చేతులు వాడబడుతున్న దాన్ని బట్టి, వారి ద్వారా అందుతున్న ఉపదేశాలను బట్టి, జరుగుతున్న అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, ఆ ప్రార్థన బట్టేనా, పరిచర్యను బట్టేనా, దేవుని పిల్లలు ఆ ఉపదేశం వైపున్న ఆనుకొని దాని మీద మనసు నిలిపి వింటున్న దాన్ని బట్టేనా అవతల వ్యక్తికి పట పళ్ళు కొరుకుతారు. కారణం ఏంటంటే వారు పిలువబడ్డ వాళ్ళే. ఆ సంగతి వాళ్ళు మర్చిపోయి ప్రత్యేకపరచబడి వారి వైపు చూస్తూ ఉంటారు. తాను పిలువబడ్డ స్థితిలో దేవుణ్ణి మహింపరుస్తూ దేవుడిచ్చిన పని చేయటం పక్కన పెట్టి, ఏర్పరచబడిన వారు ఉంటారు కదా ప్రత్యేకంగా, వారి వైపు చూసి పళ్ళు కొరకటం, వ్యసన పట్టడం. వ్యసనం వలన ఎముకలకు కుళ్ళు వచ్చును. వాస్తవానికి రోగం ఎముకల్లోనే. ఎముకల్లో ఆ ఇమ్యూనిటీ పవర్ తగ్గితేనే ఎముకల్లో నుంచి నీకు జ్వరమైన ఏ రోగమైనా వచ్చేది.
సామెతలు 3వ అధ్యాయంలో ఉంటుంది, నువ్వు యథార్థంగా దేవుని ఎదుటుండు, నీ ఎముకలకు పుష్టిను ఆరోగ్యమును ఇచ్చునని ఒక మాట ఉందాడ. నీకెందుకు వ్యసనం? దేవుడిచ్చి నీకు ఇచ్చిన తలాంచులు ఉన్నాయి, దాన్ని ఉపయోగపెట్టి నీ వంచుకు నువ్వు సేవ చేయి. రాజీ పడి ప్రభు ఇచ్చినటువంటి ఆ తలాంచు విషయంలో రాజీ పడి సేవ చేయటం మనసు లేక, దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వారి విషయంలో వ్యసన పడుతూ ఉంటారు వీళ్ళు. వాస్తవానికి వీరు కూడా ప్రత్యేకమైన హోదాలోకి వచ్చే అవకాశం ఉంది. విధేయత చూపించి ప్రభు అనుకున్నట్లుగా అడుగులు వేయగలిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏర్పాటు చేయబడిన వారి జాబితాలోకి వస్తారు. అది మనం దేవుని ఎదుట చూపించబడిన విధేయతను బట్టి అది ప్రభు కృపనిచ్చి ఆ పై మెట్టుకు ఎక్కిస్తాడు. కొంతమందినేమో తల్లి గర్భంలో ఉండగానే, అంటే ఇది మనకు అర్థం కావడానికి చెబుతున్న మాట, ఇర్మియా 1వ అధ్యాయం 7, 8, 9 వచనాల ఆ భాగంలో చూస్తే, 5, 6, 7 వచనాల కాడ నుంచి 10 వచనాల భాగంలో చూస్తే ప్రభు అంటున్నాడు, బాలుడైన ఇర్మియా అంటున్నాడు, ఇర్మియాతో ప్రభు అంటున్నాడు, ప్రభుతో ఇర్మియా కూడా చెబుతున్నాడు, అయ్యా నేను బాలుండయ్యా అంటే, ఆగా బాలుండి అనమాకును, జనములకు ప్రవక్తగా నిన్ను ఏర్పాటు చేసుకున్నా నేను, ఇదిగిదిగు ఇలా ఇలా నీ సేవ పరిచయం ఉంటుంది అన్నాడు. అసలు ఈ జగతికి పునాది వేయబడక మునిపే, నీ తల్లి యొక్క గర్భంలో ఒక బీజంగా పడక మునిపే నిన్ను నేను ఎరిగి ఉన్నాను, అప్పుడే ప్రతిష్ఠించాను అంటున్నాడు. ఆమెను హల్లెలూయా. ఇది ప్రత్యేకమైన జాబితా. వీళ్ళు గనక మాట వినకపోతే వీళ్ళకు ఉంటుంది ఇక హల్లెలూయా స్తుతి మహిమ ఇక ఎల్లప్పుడు దేవుణ్ణి ఇచ్చేది, ఇక అట్టుంటదన్నమాట. దరువు ఆశీర్వాదం కూడా అంతే ఉంటుందండి. లోబడకపోతే దరువు అట్టుంటుంది. ఇక లేదంటే ఇక టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు ఆయనే. ఏదో ఒక రూపేణ, యాక్సిడెంట్ రూపేణ ఏదో ఒకటి వాడతాడు, అంతే ఎగిరిపోతావు. ఇక నిన్ను పట్టుకోవటానికి ఏముండదు, ఎందుకంటే ఆయన చెప్పిన పనికి నువ్వు లోబడతలేదు. అందుకే ఆయన కోప్పడేది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, రక్తము చేత ఆయన నిబంధన చేసుకున్నాడు ఆ రోజు. ఈ రోజైతే ఆ నిబంధన రక్తము అనేది లేదు. ఇక సాక్షాత్ యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి జన్మత కర్మత పాపం నుంచి బయటపడేయటానికి ఆదిమ దంపతులైన ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞాతి క్రమం అనే ఆ పాప నియమం నీ రక్తంలో ఉంది. ఆ రక్తంలో ఉన్న లక్షణాలను బట్టే నీ తల్లి యొక్క నడవడికలు, నీ తండ్రి యొక్క నడవడికలు, ఆ లక్షణాలు నీలో కనపడుతుంటాయి. ఆ లక్షణాలు కనపడిన దాన్ని బట్టే ఇప్పుడు అంతా ఉంటారు చాలామంది. మా అయ్య మాకు పంచిపెట్టిన పుణ్యం ఏంటంటే షుగరు, ఇంకేదన్నా రోగాన్ని. మా అక్క అంటూ ఉంటుంది, మా అయ్య నాకు రోగాన్ని ఇచ్చిపోయిండు, మా అయ్యకు బాగోకపోతే రక్తం ఇచ్చానని. ఏం పచ్చం ఉండకుండా విచ్చలవిడిగా డ్రింకులు, కేకులు, లడ్లు, స్వీట్లు దొరికినట్టు ఎగరేస్తూ ఉంటే మరి ఏవి రాకుండా ఉంటాయి. ఈ కంట్రోల్ లేనటువంటి తిండి తిన్న వ్యవహారం ఇది పక్కన పెట్టి, మా నాన్నకి ఎప్పుడో కాలు ఆపరేషన్ అప్పుడు బొట్టన వేలు తీసేస్తా అంటే ఏముంది, ఆయనది ఒకటే గ్రూపు, మా అక్కది మా నాన్నది. ఇక ఆమెదే దొరికింది కాబట్టి ఈయమ్మ యవన ప్రాయంలో ఉన్నావు కాబట్టి ఈయమ్మ అని చెప్పని ఇస్తే, అప్పుడు ఎప్పుడో ఇచ్చింది, ఎప్పుడో 16-17 సంవత్సరాల వయసులో 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇచ్చిన ఆ రక్తాన్ని ఇప్పుడు గుర్తు చేస్తుంది. మయ్యకు నేను రక్తం ఇచ్చి నాకు షుగర్ ఇచ్చిపోయినాడు. మరి నువ్వు మధ్యలో తిన్నాయో, కేకులు తింటివాయా, లడ్లు తింటివాయా, స్వీట్లు తింటివాయా, దొరికిన గడ్డంతా మేచివాయా, కూల్ డ్రింకులు వద్దంటే మొన్న అంటాడు మా మేనల్లుడు మా మేనగోళ్ళని అడిగారే ఎందుకు వచ్చిందిరా ఈ రకంగా మీ అమ్మకి ఇలా షుగర్ గడ్డ వచ్చింది అంటున్నారు, ఎందుకు వచ్చిందిరా అంటే ఏమి లేదబ్బా అని. మా మేనల్లుడు మేనగోళ్ళకు తెలుసు, వాళ్ళు నిజం చెబుతారు, చెప్పకపోతే ఏ రకంగా ఉంటుందని. చిన్నప్పటి నుంచి అలవాటు, ఇలా మీరు కాదులే కానీ మీరు నిజం చెప్పండి అంట. నా భయం ఉంది వాళ్ళకి, నిజం చెబుతూ ఉండదు ఉన్నట్టు. ఏందిరా అంటే తడవకోసారి గుర్తొచ్చినప్పుడల్లా థమ్సప్ తాగింది మావయ్య అని చెప్పారు వాళ్ళిద్దరు. ఇక రాకేం చేస్తా అన్న, మా అయ్య షుగర్ దానం చేసిపోయాడు రోగం అని చెప్పాను. అసలు మధ్యలో ఇట్నే అడిగాను, మధ్యలో తిన్నయన్ని
షుగర్ ఉందని చెప్పని తెలుసు, నాకు మా ఫ్యామిలీలో షుగరు ఆ వ్యవహారం ఉందని తెలిసే నేను షుగరు సంబంధించిన వస్తువులు తినటం తక్కువ. నెలకోటో తినాలని చెప్పి అనిపిస్తే నెలకొకటి ఏదన్నా తీపి వస్తువు తింటా. మిగతా టైం అంతా కార వస్తువులు, కాకరగా ఎక్కువ తింటా. యాంటీబయాటిక్ గాను అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుందని చేదుకు సంబంధించిన కాయలు ఎక్కువ తింటా. ఎందుకంటే ఆల్రెడీ ఉంది ఫ్యామిలీ ఫ్యాక్టరీ, ఫ్యామిలీలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఏంది. కాబట్టి ఆ లక్షణాలు వచ్చే అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈరోజు పసిబిడ్డకు కూడా షుగర్ ఉంది, పసిబిడ్డకు కూడా HIV AIDS ఉంది. ఏది తల్లి కడుపులోంచి బయటకు రావటం ఆలస్యం, రాకముందే డాక్టర్లు చెబుతున్నారు పలానా వ్యాధి ఉంది నీ బిడ్డకని. కడుపులో నుంచి బయటికి రాకమునిపే పిండంగా ఎదుగుతున్న బిడ్డకు గుండెకు రంధ్రం ఉందని చెప్పేటువంటి టెక్నాలజీ వచ్చింది. లివర్లకు క్యాన్సర్ వచ్చింది, జాండీస్ అయినాయి అని చెప్పని చెబుతున్న సందర్భాలు ఉన్నాయి. కామెర్లని, క్యాన్సర్ అని, పలు రకాల వ్యాధులు, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ ఉందని చెప్పని. ఆ బిడ్డ ఇంకా భూమి మీదకి రాలేదు, 4 అడుగులు వెయ్యలేదు, కావలసిన రుచికరమైన ఆహారం కూడా తినలేదు. మరి వాళ్ళకే రోగాలు ఉన్నప్పుడు ఈరోజంతా జనరేషన్ అంతా మారిపోయింది, జీన్స్ అంతా మార్పు అవుతున్నాయి. అలాగే ఆహార ఉత్పత్తుల్లో కూడా కల్తీలు ఎక్కువైపోయినాయి. కాబట్టి అనేక రోగాలు వస్తున్నాయి. దానికి వాళ్ళు తల్లిదండ్రులు ఇంకోళ్ళు ఎవరో కారణం కాదు. అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు ఉన్న ఆ రక్తంలో ఉన్న లక్షణాలు కొన్ని పిల్లల్లో కనపడుతూ ఉంటాయి, ఆ రక్తంలో నుంచి ఆ లక్షణాలు, ఆ దేవునికి నచ్చనటువంటి ఆ అవలక్షణం ఏమవుతుందో, ఆజ్ఞాతిక్రమం అనే పాపం చెయ్యొద్దన్నది చేస్తాడు మనిషి. కావాలంటే టెస్ట్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. మీ అమ్మ నాయన ఎప్పుడైనా అనలేదా నీ గురించి, మాయ్ ఒరే అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాలరా చేద్దాన్న పని చేస్తావేంది పతాకలు అంటే, నువ్వు ఊరుకో పతాకలు అవుది అంట అనలేదా? ఖచ్చితంగా నేనైతే అన్నా, వద్దన్న పని చేస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు చిన్నప్పుడు. ఇవన్నీ మూల పిచ్చుర్లైన ఆదామవ్వల దగ్గర నుంచి వచ్చిన ఆ లక్షణాలే. ఆ రక్తమే ఉంది మనందరిలో కూడా ఇప్పటికీ. జలప్రళయంలో మొత్తం బేరుగా పాష్ గారు అంటే మరి 8 మంది ఉన్నారుగా, లేరు 8 మంది? ఆ 8 మందిలో లేదు ఆ రక్తం. ఆ రక్తం సంబంధించిన వాళ్ళే కదా నోవాహు కుటుంబం. మరి ఆ రక్తంలో ఉన్న ఆ లక్షణాలు, ఈ ఆజ్ఞాతిక్రమం అనే ఆ అవలక్షణం అంటే దేవునికి వేరైన తప్పుడు లక్షణం. ఆ తప్పుడు లక్షణాన్ని తీసేయడానికే క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి సున్నితంగానే హృదయానికి సుంతి చేశాడు. సున్నితంగానే హృదయంలో ఆ ఉన్నటువంటి ఆ పొర, శరీర సంబంధమైన క్రియలకు సంబంధమైన ఆ పొరలోనే ఏంది దేవునికి వ్యతిరేకమైన ఆ పొరలన్నీ సున్నితంగానే సున్నతి చేశాడంటే కట్ చేశాడనమాట. పరిశుద్ధమైన శరీరం రక్తము తీసుకోవడం ద్వారా అవి నీ రక్త మాంసాల్లో ఇమిడిపోవటం వల్ల ఆయనలో ఉన్న శుభగుణ లక్షణాలు ఒక్కొక్కటి చిన్నగా నీలోకి రావటానికి ఆ పరిశుద్ధమైన శరీరం రక్తము ఆధారంగా చేసుకున్నాడు. మొదటిగా శిలువలో బలి అయ్యాడు. ఆ రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా నీకు రక్షణ ఇచ్చాడు. ఇక సున్నతి లేదు, నీకు జరగాల్సింది హృదయానికి సున్నతి. హృదయం లోపల ఉన్న శరీర సంబంధమైన కార్యాలు మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21 వచనాల్లో కనపడతాయి. రోమపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 31-32 వచనాల వరకు కనపడతాయి. అలాగనే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో క్షమించండి 19-20-21 వచనాల్లో కనపడతాయి శరీర కార్యాలు. అలాగనే 2 తిమోతి 3వ అధ్యాయంలో కనపడతాయి. ఆడే ఉంటాయి. ఏది అంత్య దినములు అపాయకరమైన కాలములు వచ్చునని చెప్పి 17 చెడ్డ గుణాల గురించి చెబుతాడు. ఇవి కాక ఇంకా బైబిల్ మొత్తం తిరగేస్తే 100ల సంఖ్యలో దొరుకుతాయి. 100 దగ్గర దొరుకుతాయి నా అభిప్రాయం, ప్రభు కృపను బట్టి. ఇవన్నీ ఒక్కొక్కటి వాక్యపు కాంచుల నుంచి నిన్ను సంధిస్తా, నీ ద్వారానే నీ చేతులతోనే అవి తీసేసుకునే విషయాలు కాబట్టి
నీకు నువ్వే చిన్నగా దాన్ని తీసేసుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేసి ఆయన పోలికగా తెచ్చుకోవటానికే క్రీస్తు యొక్క రక్తము శరీరము. ఇది దైవజనుడు రొట్టె విరిచి ఇచ్చేటువంటి ఆ శరీరము రక్తం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాలా, ఈరోజు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయం చేసుకొని విచ్చలవిడిగా బ్రతుకుతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. ఆనాడు కూడా సున్నతి అనే నిబంధనను ఆధారం చేసుకొని దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన యాజకుల ద్వారా, రక్షకుల ద్వారా, రక్షకులు అని ఉన్నారు న్యాయాధిపతుల గ్రంథంలో, ఏంది రక్షకుల ద్వారా అనేక సంగతులు, దైవ చిత్తంలో ఉన్నటువంటి వారికి ఉపయోగపడే సంగతులు అందించాడు. అలాగనే తప్పు దారిని వెళుతుంటే ఆ తప్పు దారిని వెళుతున్నప్పుడు కూడా దేవుడు తన ప్రజలను సంధించాడు. ప్రవక్తల ద్వారా అనేక సంగతులు హెచ్చరికలు చేశాడు. అయినా వినలా. ఎందుకంటే లోకము దాని యొక్క మాయ, దాని ఆశలలో చిక్కబడుతున్నారు వీళ్ళు. ఎందుకు చిక్కబడుతున్నారంటే దేవుడే పరీక్షిస్తున్నాడు ఇక్కడ వీళ్ళని. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన ఆ ప్రజలను వారి యొక్క వ్యక్తిత్వాలు ఏంటో తెలుసుకోవాలని. ఎందుకు అంత అవసరం ఏంది పాస్టర్ గారు అని ప్రశ్న వేసుకోవాలి మనం ఇక్కడ. ఎందుకంటే 430 సంవత్సరాల బానిసత్వ బంధకాల నుంచి బోర్ని ఏడ్చారు వాళ్ళు. వారి మూలుగులట పరలోకంలో తండ్రి అయిన దేవుని దగ్గరికి, ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళినాయి అంట. అంత ఘోరంగా ఏడ్చారు ఆ వెట్టి చాకిరిని బట్టి. మా పితరుడైన అబ్రాహాముకు చెప్పావు కదయ్యా, 4వ తరం వారు బయటకు తీసుకొస్తావని. మా పెద్దలు యాకోబు గారు కానీ యోసేపు గారు కానీ చెప్పారయ్యా మాకు ఆ మాటలు. నిశ్చయంగా దేవుడు వస్తాడు, తన నాయకుడిని నిలబెడతాడు, మిమ్మల్ని బయటకు తీసుకొని వెళ్తాడు, ఈ బంధం ఇక్కడ నుంచి తీసుకువెళ్తాడు కనాను దేశానికి. మన పితరుడైన అబ్రహాము మాట ఇచ్చాడు. మన పితరుడు అబ్రహాము ఆ దేశం అంతా సంచరించాడు. ఎంతవాటికి సంచరించాడు అంతవాటికి కొలిసి దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. తన వారసులమైన మనకు కూడా అది పంచి ఇస్తాడు. నమ్మండి, ఖచ్చితంగా కార్యం చేస్తాడు దేవుడు. అయితే నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, యోసేపు అంటున్న మాటలు ఇవి. వృద్ధాప్యంలోకి వచ్చాను, నా శల్యములను జాగ్రత్త చేయండి, నా ఎముకలను ఒక జాగ్రత్తగా పెట్టెలో పెట్టండి. ఐగుప్తులో చనిపోయినటువంటి ఆ రాజులను పెట్టెలో భద్రపరుస్తారు సుగంధ ద్రవ్యాలు పెట్టి. వాటిని ఇప్పుడు చరిత్ర మమ్మీస్ అంటుంది. ఆ పిరమిడ్స్ అవన్నీ ఆ రాజులకు గుర్తులు అన్నమాట, సమాధులయ్యి. దాని లోపల ఆ కాలంలో ఇప్పటికైనా వారు చనిపోతే ఆ వ్యక్తులను సుగంధ ద్రవ్యాలు, శరీరము అవన్నీ చెడిపోకుండా ఉండేలాగా కొన్ని వేల సంవత్సరాలైన భద్రంగా ఉండాలి. కారణం ఏంటంటే ఏదో ఒక రోజు మా దేవుడు, మా దేవత వీళ్ళను లేపుతాడు, సజీవులుగా లేపుతాడన్న నమ్మకం వాళ్ళకి. అలాగనే యోసేపును కూడా సుగంధ ద్రవ్యాల చేత భద్రపరిచారు ఒక పెట్టెలో. అంటున్నాడు ఆ పెట్టెలో పెట్టక మునిపే యోసేపు చెబుతున్నాడు, నా ఎముకలు జాగ్రత్త చేయండి. ఎందుకంటే మన పితరుడైన అబ్రహాము తన భార్య అయిన శారమ్మను పాతి పెట్టడానికి ఒక చోట పొలం కొన్నాడు, సమాధుల తోటకి. ఆ పొలంలోనే నన్ను తీసుకెళ్ళి పాతి పెట్టాలి మీరు, అది కనాను దేశంలోనే ఉంది, మీరు ఖచ్చితంగా ఆడకు వెళ్తారు, మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలను కూడా తీసుకొని వెళ్ళండి అన్నాడు. ఇవన్నీ విన్నారుగా, 430 సంవత్సరాలు ఏడ్చారుగా. 9 అద్భుతాలు, భయంకరమైన అద్భుతాలు దేవుడు చేశాడా? ఫరో హృదయాన్ని కఠినపరిచాడా? మళ్ళీ తిరిగి చివరిగా ఫైనల్గా కడుపును పుట్టిన జ్యేష్ఠ కుమారుడు చంపటానికి ఫైనల్ అద్భుతం అదే పస్కా పండుగ, పస్కా వధింపబడటం జరిగినాయి. ఇవన్నీ చూశారుగా. ప్రభు చెప్పినట్టుగా అబ్రహాంతో చెప్పాడు, సర్వ సమృద్ధి చేత వారు బయటికి పంపించబడతారు, వారిని దోచుకుంటారన్నాడు. ఏడుంది ఇవంటే ఆదికాండం 15వ అధ్యాయంలో 1 నుంచి కిందకు చూస్తే అక్కడ కనపడతాయి. 11, 12 వచనాల భాగంలో అట్టుకుంటే ఉంటాయి. దోచుకొని వస్తారు వాళ్ళు బయటికి. అట్లనే ఐగుప్తీలంతా దండాలు పెట్టారు, పోండయ్య మీకు దండం పెడతాడు ఉన్నా కానీ మాకు ఇంకెవరు చచ్చారని భయంగా ఉంది, మాకు మీకు దండం పెడుతూ ఇదిగో
ఈ చెవులు కమ్ములు తీసుకోండి, ఈ గాజులు తీసుకోండి, ఈ మెడలో హారాలు ఇవన్నీ తీసుకోండి అని బంగారము, డబ్బు, వెలగల వస్త్రాలు ఇచ్చి వాళ్ళు పంపించారు. వెళ్ళండి వెళ్ళండి, మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్పాను. బతిమాలుకున్నారు, ఇంకేమో ఉపద్రవం చూడాల్సి వస్తుందని. ఇవన్నీ చూసారా? వీళ్ళను పరీక్షించడానికి దేవుడు ఏం చేశాడంటే ఫరో హృదయాన్ని మళ్ళీ కఠినపరిచాడు. ఈరోజు కొన్ని పరిస్థితులు నిన్ను పరీక్షించడానికే, నీవు అతిశయించకుండా గర్వించి భ్రష్టుడుగా కాకుండా ఉండటానికే కొన్ని అనారోగ్య కారణాలు, కొన్ని ఆర్థిక నష్టాలు, కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, కొన్ని అవమానాలు, నిందలు, వేదనలు, కొంత లేమి కారణం కూడా నువ్వు అతిశయించకుండా ఉండటానికే. ఇప్పుడు నేను ఉన్నా వాస్తవానికి వస్త్రాలు చెమట పట్టకుండా జాగ్రత్తగా అల్లలారు ముద్దుగా పెంచబడ్డ ఒక్కగానొక్కడని పెంచారు. కట్ చేస్తే కారం మెచ్చుకులేంటో తెలిసింది, నీళ్లు ఉప్పేసుకొని కలగలుపుకొని తింటమేంటో తెలిసింది. ఏంది అప్పు పుట్టకపోవటం ఏంటో కూడా తెలిసింది. అడ్డం ఉంటే ఎవడు ఎక్కడ నిలేస్తాడు, ఎలా మాట్లాడతారో తెలిసింది. ఉన్న దాంట్లో సర్దుకోవటం ఏంటో నేర్చుకున్నాను. మరి అంత హోదా నుంచి వచ్చాను కదా, నేను ఇప్పుడు ఇలా ఉంటామేందని ఆత్మహత్యకో లేదంటే మా అమ్మ మా అయ్యనో ఇట్లా ఉన్న వాళ్ళని ఎందుకు కన్నారని చెప్పని ఒకడైతే డబ్బులు ఇవ్వకపోతే కొడుకైనా కూర్చుని రేల కొడుతున్నారు కొడుకు తల్లిని తండ్రిని, మామూలు కొడతల్లా. మరి అటు చేయట్లేదుగా. పరిస్థితుల్లో కొన్ని విలువైన పాఠాలు నేర్చుకోవటానికి అంత హుందా స్థితిలో నుంచి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి తిరిగి దేవుని కృప మీద ఆధారపడి ఏదైనా పొందుకొని తినటం, కుటుంబ జీవితం కొనసాగించడం అంటే అంత తేలికయ్యే పని కాదు. కానీ అక్కడే పరిస్థితుల్లో కొన్ని అనుభవ పాఠాలు నేర్పుతా. అనేకులను ఆదరించగలుగుతున్నాను, అనేకులను ప్రోత్సహించగలుగుతున్నాను, అయ్యా అంటే సహాయపడటానికి కూడా ముందుకెళ్ళగలుగుతున్నాను ప్రభు నేర్పిన పాఠాలను బట్టి. ఇలాంటి విలువైన పాఠాలు నేర్పడానికి ఒక సమయంలో కొన్ని పరిస్థితుల్లో నువ్వెంత మొరపెడుతున్నా కానీ ఒక ఒడ్డుకు రావు. ఇటు నిన్ను సరి చేస్తాడు, అటు వాళ్ళని సరి చేస్తాడు. అదే జరుగుతుంది. ఇజ్రాయేలీలను వాళ్ళని అణిచి వాళ్ళ యొక్క హృదయ స్థితి ఎలా ఉందో తెలుసుకోవటానికి, ఇది నా నా బలాన్ని బట్టి, నా బాహుబలాన్ని బట్టి వచ్చని విర్రవీగుతారు ఇజ్రాయేలీలంతా. కాబట్టి అలా విర్రవీగకుండా ఇది యెహోవా యొక్క బాహుబలము వల్ల మేము బయటపడ్డామన్నది వారు బ్రతుకాలమంతా కూర్చుండిపోయి కృతజ్ఞత కలిగిన హృదయంతో ఉద్దేశించారో లేదన్న సంగతి పరీక్షించుకోవటానికే ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచే తరుముకుంటా వస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఎర్ర సముద్రం వైపుకి వెళ్ళి నడిపించు అన్నాడు. ఆడకు బాంగాలో ఉంది వాళ్ళ పరిస్థితిగా. మోసే మమ్మల్ని చంపడానికే కదా ఇక్కడికి తెచ్చామన్నారు. ఎమ్మడినే 430 సంవత్సరాలు వెట్టి చాకిర్లు, ఆ భయంకరమైన అక్కడ 430 కనపడుతుంది. ఈరోజు నీ జీవితంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎంత మొర్రపెట్టావో, ఆ మొర్రపెట్టినప్పుడు దేవుడు నిన్ను బయటేసిన విషయాలు ఎందుకు గుర్తు రావట్లేదు? ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఎందుకు కన్నీరు విడుస్తున్నావు? ఇక్కడ నువ్వు కొన్ని విషయాలు విలువలు నేర్చుకోవాలి. ఏంటా విలువలు అంటే, అన్నీ బాగున్నప్పుడు అందరు నీ చుట్టాలే బంధువులే. సామెతల గ్రంథం ఉంది, ధనవంతుడికి అందరు బంధువులేనంట, దరిద్రులకి అందరూ పగస్తులేనంట. దరిద్రులు అంటే ఏమి లేనోడికి బంధువులు కూడా, స్నేహితులు కూడా, ఇరుగు పొరుగు వారు కూడా శత్రువులే, పగస్తులు. ఎందుకంటే వాడి దగ్గర పోతే ఆ దరిద్రం మనకు పట్టుకుంటుంది. పోతే అయ్యా 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి ఇట్లా అడుగుతూ ఉంటాడు. వాడికి ఏం సమాధానం చెప్పలేదు, ఎందుకంటే బంధువు. వాడికి ఏం సమాధానం చెప్పలేదు, ఎందుకంటే వాడు స్నేహితుడు. ఎందుకంటే ఏమి సమాధానం, ఇరుగు పొరుగు వారు. ఆ ఇంటికి ఆ మొగంకి వెళ్ళి చూస్తేనే దరిద్రం పట్టుకుంటుంది. లేనిపోయింది ఇచ్చామా మళ్ళీ అవి రావు. ఇయటం ఎందుకు, బాధపడటం మళ్ళీ కుటుంబంలో భార్య భర్తలు మల్లగుల్లాల పడుతూ దుమ్ము తన్నుకోవటం ఎందుకు? అసలు ఏ గోలు లేకుండా ఎవరు మచ్చటంగా సైలెంట్గా మన దారేదో మనం బ్రతికి. ఒకవేళ ఒకడు అణగారిపోయిన పరిస్థితులు ఆ ధైర్యం ఉన్నాడు, ఆ ధైర్యం నడవరు వీళ్ళు. ఇంకో పక్క చూపించారు, మాకు ఇంకో పక్క తిప్పి నడుపుతూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలా. ఆకలి అన్నప్పుడు అన్నం పెట్టిన వాడిని, అయ్యా ఆపద అన్నప్పుడు ఆదుకున్న వాడిని ఏంది ఎప్పటికి కూడా నువ్వు మర్చిపోకూడదు. మర్చిపోయావా లేక ఆ వ్యక్తికి నువ్వు గోతులు దవ్వావా,
నీ అంత కృతజ్ఞతాహీనుడు కృతజ్ఞతాహీనురాలు ఇంకొకళ్ళు ఉండరు. దేవుడు క్షమించుడు, ఆ వ్యక్తి క్షమించినా, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో నీకు అసలు బంధువులు ఎవరో నీకు అర్థమైంది, ఆప్తులు ఎవరో నీకు అర్థమైంది, స్నేహితులు ఎవరో అర్థమైంది. అలాంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోలేదనుకో, అందరు బంధువులే మనోళ్ళని గబ్బు కొట్టే సంకలాన్ని గుద్దుతూ ఉంటాయి, అట్లా ఇట్లా మనోళ్ళు అని. ఎప్పుడైతే అన్ని రివర్స్ అయితే అప్పుడు అర్థమైంది అసలు సంగతి. యోబు కనుక తన భార్య కూడా అంటుంది, వాస్తవానికి భార్య పక్క నుండి, అయ్యా ఏదో దేవుడు ఏదో మొత్తానికి ఎక్కడో ఏదో విషయం తేడా పడ్డం, దేవుడు ఇస్తాడులే అని అంటలా. ఇంకా యథార్థతను వీడకుండా దేవుడు అంటవేంది, ఆ దేవుని దూషి సావు అంటుంది. సస్తే ఏమేమైంది, మొండమోసుద్ది, పొరపాటు కూడా దిక్కుమొక్కు లేని పరిస్థితి అయితే అన్నమాట. భర్త ఉన్నంతసేపే భార్యకి విలువ, కుటుంబానికి యజమానుడు ఉన్నంతసేపే ఆ కుటుంబానికి విలువ. లేకపోతే ఆ వ్యక్తికి తమ్ముడైనా అన్నైనా ఆప్తులైనా, అటు అమ్మాయి తరపుైనా ఇటు అబ్బాయి తరపుైనా ఎవడు బలకలేరు. ఇది వాస్తవం, నేను ఎదుర్కొన్న అనుభవం ఇది. అయ్యా తిన్నావా, ఎట్టున్నారు అని అంటే ఏం అడుగుతారు అని చెప్పని అడగటానికి కూడా ముఖం వాసి అట్టనే బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం పెట్టుకుంటా స్టీఫెన్సన్ రాశాడు, నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్ముకో యేసుని, నమ్ముకో యేసయ్య, నమ్ముకో సహాయము చేస్తామని వస్తారు ఎంతోమంది, చేతునిస్తామంటారు, అంతా ఉట్టిదే. నీ దగ్గర సంగతంతా రాబడతారు, వాళ్ళే పోయి వీధికి ప్రతి గృహం దగ్గర అరుగుల మీద కూర్చొని వాళ్ళే ప్రచారం చేస్తారు. వీళ్ళిట్ట అదట్ట ఇదట్ట తేడాని. మళ్ళీ ఏం ఎరగనట్టు అదేంది, అది నాటిదే అంటక ఇట్టంటగా అదంటగా వాళ్ళు అంటుంటే అసలు వాస్తవంగా ప్రచారం చేసింది ఈ వ్యక్తే. మళ్ళీ ఏం ఎరగనట్టు నొప్పి తగలకుండా ఆయింట్మెంట్ రాయటం అనమాట. ఈ బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ ఎవరు నీకు తెలియాలంటే శ్రమ నీకు ఎదురవ్వాలా, ఇరుకు అక్కరత నీకు ఎదురవ్వాలి. అప్పుడే అసలు సరుకు బయటకు వస్తుంది. నీ వాళ్ళు అనేవాళ్ళు ఆత్మీయుల్లో అయినా సరే, సంఘంలో ఉన్న వ్యక్తులైనా, నీ అనేవాళ్ళు ఎవరో, నిన్ను ఆనుకునే వాళ్ళు ఎవరో, ఆదుకునే వాళ్ళు ఎవరో నీకు అర్థమైపోతుంది నువ్వు ఇరుకులో పడ్డప్పుడు. కుటుంబంలో అయినా, సమాజంలో అయినా, స్నేహితుల్లో అయినా సరే, నువ్వు తేడా పడ్డప్పుడు నీ పక్కన నిలబడి వెన్ను తట్టి నిలబడే వ్యక్తులు ఎవరు నీకు అర్థమైంది. అప్పుడు దాకా నీ ఆ ఇరుకులోకి నువ్వు వెళ్ళకముందు దాకా అర్థం కాదనమాట. దేవుడు కూడా ఇజ్రాయేల్ ప్రజలను 30 లక్షల పైచులకు అంటున్నారు పండితులు. 6 లక్షల మంది సేన యుద్ధానికి రెడీ అన్నవాళ్ళు. వీళ్ళంతా కలిసి మోషే మీద తిరగబడుతున్నారు. మరి 430 సంవత్సరాలు ఎడిపోయారు వీళ్ళు. 430 సంవత్సరాల బానిసత్వ బంధకాల్లో ఉన్నప్పుడు నిన్ను విడిపించాడు దేవుడు మోషేని, అహరోను ఉపయోగపెట్టుకొని. మరి అప్పుడేమో అరే నువ్వు వచ్చిన కానించే శాకిరి పెరిగిపోయిందిరా అని చెప్పండ్రి. ప్రభువు విడుదల ఇచ్చి ఇంకా బోండి అని చెప్పని ఐగుప్తు వదిలిపెట్టి నడుస్తాడు సంతోషంగా 4 అడుగులు ఎత్తిరి, బాగానే ఉంది. ఈరోజు కూడా చాలామంది మనం ఇరుకులో ఉన్నప్పుడేమో ఎవరు రారు. ఎవరైనా ఒక దారి చూపించి దేవుని సన్నిధికి నడిపించినా, రక్షణ మార్గంలోకి తీసుకొచ్చినా, నేను ఎదుర్కొన్న అనుభవాలు, చూసిన పరిస్థితులు, రక్షణ పొంది ఒక స్థాయికి కుటుంబం రాగానే అప్పుడు వస్తారు తోకలు, అమ్మ తరపోళ్ళు, నాన్న తరపోళ్ళు, మావోడేనండి, మా అబ్బాయి అండి. యోబు కనుక వచ్చినట్టు, అయ్యా యోబు ఎంతెంత శ్రమలు అనిపించామ్మమ్మ, నువ్వు కాబట్టి తట్టుకున్నావు అని చెప్పని అన్నారు. స్నేహితులు కూడా నమ్మకమైన ప్రాణ స్నేహితులు 7 రోజులు ఏడిశారంట వాడు కూర్చొని, ఏం మాట్లాడుకోడు. మరి అట్లాంటి వాడు నువ్వు పాపం చేసిరని నిర్ణయించారు. దేవుడు కోపడ్డాడు, ఎక్కువ మాట్లాడి ఇక చస్తారు నా చేతులు అన్నారు. బలులు తేండి అని చెప్పని బలులు తీసుకొచ్చి యోబుకి యోబు ప్రార్థన చేసిన బయటపడతారు. అట్లనే బయటపడ్డారు వాళ్ళు. అసలు సరుకు నమ్మకంగా ఉన్నవాడైనా సరే నీకు ఎక్కడ బయటపడతాడంటే నువ్వు ఏదో ఒక విషయంలో బలహీనపడ్డప్పుడు, లేదంటే అసలు ఏమీ లేదురా అయిపోయిందిరా కుటుంబం పరిస్థితి అనుకున్నప్పుడు అసలు వాళ్ళు బయటకు వచ్చారు. వ్యతిరేకులైనా, నీ పక్షపు వారైనా సరే, నీ పక్షాన్ని నిలబడే వాళ్ళైనా అప్పుడే బయటకు వచ్చేది.
అంతకుముందు దాకా ఎవరు రారు, అర్థం కాదు, అదొక మైకం. ఆమేన్, హల్లెలూయా. అంతా ఊడిపోతే నాకు అర్థమైంది. నెత్తి మీద జుట్టు, అలాగే ఉన్న ఆస్తులు అన్ని పక్కన పెట్టబడితే ఏమి లేకపోతే అప్పుడు అర్థమైంది అసలు సరుకు ఆడ బయటకు వచ్చింది ఏందని. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏంటి వాళ్ళ స్వభావాలు ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటి, అంతరంగంలో ఏముంది, బాటంగా ఏం కనపరుస్తున్నారు, అన్నీ దేవుడు స్పష్టంగా చూపించాడు నాకైతే. ఎందుకయ్యా అని ఏడ్చాను పరిస్థితులు. అప్పుడు అర్థం కాదా. ఒక్కొక్కటి తెరచాప తీస్తూ ఉంటే, పక్కకు నెడతా ఉంటే అందరి వ్యక్తిత్వాలు టోటల్గా ఎవరెవరు ఎలాంటి వ్యక్తిత్వాలతో ఉన్నారు, బయట ఒక రకంగా, లోపల ఒక రకంగా, అంతరంగంలో ఏం పెట్టుకొని ఎలా నన్ను నమ్మకంగా వెంబడిస్తున్న విషయాలు కానీ నమ్మించి వంచన చేస్తున్న సందర్భాలు. నమ్మకంగా ఉన్నప్పుడు అర్థం కాలేదు, కానీ కొన్ని పరిస్థితులు తేడా పడ్డప్పుడు అర్థమైంది నాకు పూర్తిగా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను మోషే ద్వారా అంటున్నాడు, అదిగో ఆ ఎర్ర సముద్రం ముందుకు తీసుకురా, నేను పరీక్షిస్తాను అన్నాడు. అలాగనే పరీక్షిస్తే వీళ్ళ యొక్క వ్యక్తిత్వాలు వెంటనే బయటపడ్డాయి. ఈరోజు మనం కూడా అంతే. ఏదన్నా కొద్దిగా ఎదురైన పరిస్థితి ఉంటే, ఇరుకు ఎదురైతే వెంటనే మన వ్యక్తిత్వాలు బయటపడిపోతాయి. దేవుని వ్యతిరేకంగా నిలబడి, ఏంది ప్రభు ఇలా చేసావు, ఏందా ఎంత నమ్మకంగా ఉంటే, ఎంత భక్తి చేస్తుంటే, ఇలాగ నీతిగా యథార్థంగా ఉంటుంటే మాకెందుకయ్యా ఈ కష్టాలు, మాకెందుకయ్యా ఈ శ్రమలు, మాకెందుకయ్యా ఈ ఇరుకులు, మాకెందుకయ్యా ఈ రోగం, మాకేందుకు ఏ ప్రశ్నలు వేయట్లేదా మనం దేవుణ్ణి? యథార్థంగా ఒప్పుకుందాం. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడండి. ఈడ ఒప్పుకోకపోయినా మన హృదయ అంతరంగాన్ని తొంగి చూసే దేవుడు, మన హృదయంలో ఏముందో పరిశీలనగా ముందుగానే ఎరిగిన దేవుడు ఆయన. దావీదు అందుకే అంటున్నాడు 139వ కీర్తన 2-5 వచనాల్లో, అయ్యా నా తలంపు పుట్టక మునిపేది నువ్వు బాగుగా ఎరిగి ఉన్నావు, నా నాలుకకు నా నోటికి ఆ మాట రాక మునిపేది నీకు ముందే తెలుసు, నేను కూర్చోవటమైనా, పడుకోవటమైనా, నుంచోవటమైనా, నడవటమైనా ప్రతిదీ నీకు స్పష్టంగా తెలిసినది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇంక నువ్వేడా మరుగై ఉండటానికి? నీ హృదయం కానీ, నీ అంతరంగం కానీ, నీ లోపల దాగి ఉన్నది నీవు ఈ క్షణాన్ని అనుకుంటుంది కూడా నీ ఎదుట నీ భర్తకో, నీ భార్యకో, తల్లికో, తండ్రికో, ఇరుగు పొరుగు వారికో, దైవజనులకో, లేదంటే నీ పక్కన నీతో పాటు ప్రభువులు చేయవేస్తున్న వారికో తెలియకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా నా ప్రభువుకు స్పష్టంగా తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ దేవుడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వారిని ఎర్ర సముద్రం దగ్గర పరీక్షించడానికి ఒక కోణంలో దేవుడు అనుమతించాడు. అయితే ఆ పరీక్షలో ఇంచుమించుగా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వ్యక్తుల్లో, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చే ముందుగా ఈ పస్కా పండుగ రోజు ముందే సున్నత అనే క్రమం జరిగింది. ఆ సున్నత అనే క్రమం జరిగినటువంటి ఆ సంతానం, లేదు నువ్వు చూడలేదుగా పాష గారంటే, నాకేమొచ్చింది, నీకు వచ్చింది నష్టం. నీకు అర్థం కావటానికి, నువ్వు సరైన రీతిగా ప్రభువులో అడుగులు వేయటానికి ఉపదేశాలన్నీ. ఎర్ర సముద్రం దాటారు, అనేక ఘట్టాల్లో దేవుడు పరీక్షించుకున్నాడు. చివరికి 40 సంవత్సరాలు వారు అరణ్యంలో పరీక్షించబడ్డారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అరణ్యంలో పరీక్షించబడితే, నీళ్ల కాడ పరీక్షించబడ్డారు, ఆహారం కాడ పరీక్షించబడ్డారు, మాంసం కాడ పరీక్షించబడ్డారు, ఎరికో గోడల కాడ పరీక్షించబడ్డారు, అమాలీకులు ఎదురు పరీక్షించబడ్డారు. యుద్ధం చేసే విషయంలో ఆ నైపుణ్యత నేర్పాడు. అక్కడ అనేక రకాలుగా మాంసం కాడ, పూరేళ్ల కాడ పరీక్షించబడ్డారు. ఇలా సణిగిన ప్రతిసారి దేవుడు కోటింగ్ ఇస్తా, ఇంక ఏకంగా అయితే కొంతమంది చంపిండు కూడా. మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు నిలబడ్డ వాళ్ళని చంపేశాడు దేవుడు. ఒక వ్యక్తిని చంపైనా, కొందరిని శిక్షించైనా దేవుడు మిగతా వాళ్ళ భయం పుట్టిస్తాడు. యేసయ్యకు ఉన్నటువంటి మంచి లక్షణం అదే. బయట వాళ్ళని చంపలేదండు, ముందు తన పిల్లలకే మొదలు పెట్టాడు కోటింగ్. తర్వాత ఎదురొచ్చిన వాళ్ళని, దారిని పోయే వాళ్ళని కదిలిస్తారు ఒకడు. వాళ్ళకు మూడింది, ఇక అదేం తప్పదు.
ఇప్పుడు కాకపోయినా ఇంకా 10 ఏళ్ళకైనా ఇంకా 100 సంవత్సరాల తర్వాత అయినా అంత పగబెట్టుకుంటాడు దేవుడు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలోనూ 15, 16 వచనాల్లో ఉంటుంది అట్టుకుంటుంది. అక్కడ అమాలేకులు యుద్ధం చేశారు దేవుని ప్రజలతో ఎదురొచ్చి. ఏమడిగారు వాళ్ళు? అయ్యా మీ నీళ్లు తాగుతాం, డబ్బులు ఇచ్చే, ఆహారం ఏదైనా అవసరం అయితే డబ్బులు ఇచ్చే తింటాం, మీ పంట పొలాల్లో మా పశువులు పడవు, పశువులు పంట పొలాల్లోకి వెళ్ళి మేత మెయ్యవు, దారిని పడిపోతాం, మాకు ఇంక ఇదే దిక్కు, ఇటే పోవాలా, దారి ఇవ్వండి అన్నారు. అంతే. ఎవడురా మీరు అడ్డం వచ్చారు? ఈరోజు చాలామంది రంకెలేసేవాళ్ళు అంతే. కొంతమంది రహస్యంగా విగ్రహాల ముందు కూర్చొని చేతబడి క్రియలు తెలిసిన మాంత్రికులు చెప్పి చేయించి ఈ అంతా అదే బ్యాచ్. దారిని పోయే కుక్క చెవులు పిండేవాళ్ళు అన్నమాట వీళ్ళు. హాయ్ భలే ఉన్నావి, భలే పిండే చెవులు, ఇంకాస్త మర్దన చేయి, బాగుంది, కమ్మగా ఉంది అంటది ఆ కుక్క. అట్ట బట్టి పీకుద్ది అంతే. కుక్క అయితే పట్టి పీకుద్ది, కానీ యేసయ్య మాత్రం అట్టేం చేయడం, శపిస్తాడనమాట వంశాన్ని, కుటుంబాన్ని. నీదేదో నువ్వు చేసుకో, నీకు అడ్డొచ్చారా వాళ్ళు, నీకే నష్టం చేయాలా, ఉత్త పుణ్యానికి ఎందుకు ఎదురు రావటం, శాపగ్రస్తులు అవటం ఎందుకు? అసలు వంశాలు తుడిచిపెట్టబడ్డాయి. 1 సమూయేలు 15వ అధ్యాయం కాడికి వచ్చేసరికి సౌలు రాజుతో చెబుతున్నాడు సమూయేలు ద్వారా, అమాలేకులు ఆ రోజు చేశారంటే 100 సంవత్సరాల తర్వాత. అంత పగబెట్టుకుంటాడు దేవుడు. పగబెట్టుకుంటే ఇక అంతే. అమాలేకులు అక్కడ పరీక్షించాడు దేవుడు. ఎదురొచ్చినోడికి మూడింది అలాగనే వాళ్ళ మొత్తాన్ని తుడిచిపెట్టాడు దేవుడు. దయచేసి ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తత్వానికి, దేవుని పిల్లలకు, దేవుని సేవకు ఎదురొచ్చిన దేవుని మందిరము, స్థలము కబ్జా చేయాలని చెప్పని ఏదన్నా చేయాలని చూసినా ఒకడు పోయిండు అట్నే, నువ్వు బోమాకు జాగ్రత్త. అర్థమేంటదని నేను నమ్ముతున్నా. మందిర స్థలాన్ని, మందిరం నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని అంటే అది వల్లగాక అట్నే ఇక దేవుడు చూశాడు తన పద్ధతులు మార్చుకోకపోతే ఇక అంతే, సడన్గా చచ్చాడు. నువ్వు అలాంటి పరిస్థితులు తెచ్చుకోమాక, జాగ్రత్త. దేవునికి ఎదురొస్తే ఇట్లే ఉంటాయి. అక్కడ ఎదురొస్తే ఆ భయం చూపించాడు, వాళ్ళతో యుద్ధం ఎట్ట చేయాలో నేర్పాడు కూడా దేవుడు. అక్కడ నీకు కూడా కొన్ని పరిస్థితులు జీవితంలోకి అనుమతిస్తాడు. ఆ అనుమతించిన దాన్ని బట్టి శత్రువు చేత ప్రేరేపించబడుతున్న వ్యక్తులతో ఎలా ఫేస్ చేయాలి, అది ప్రార్థనాపూర్వకంగా ఎలా అడుగులు వేస్తే దేవుడు కదిలొచ్చి ఏ కార్యం చేస్తాడో దాన్ని బట్టి ఇటు ఆధ్యాత్మిక యుద్ధ నైపుణ్యత, అలాగనే ఆధ్యాత్మిక జీవితం, భౌతికమైన జీవితంలో కొన్ని విలువలు కలిగిన అనుభవ గుణపాఠాలు, అనుభవ జ్ఞానం కూడా నేర్పుతాడు. అలాగ నేర్పుకుంటా వచ్చాడు ఇజ్రాయెల్ ప్రజల్ని. తెచ్చి మళ్ళీ ఏం చేశాడు తెలుసా? యోర్దాను దాటించి కనాను దేశంలోకి అడుగు పెట్టించి యెహోషువ చేత అందరికీ స్వాస్థ్యాలు పంచాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ స్వాస్థ్యాలు పంచుతూ కూడా దేవుడు ఇంకొక మాట అంటున్నాడు, ఈ 40 సంవత్సరాలు పరీక్షించాను, అదే రక్తం ఏళ్లలో కూడా ఉంది. యోర్దాను నది దాటంగానే ఆ యోర్దాను నదిలో నుంచి నున్నటి రాళ్ళు 12 రాళ్ళు పట్టుకొని పోయారు. సుత్తె దెబ్బ ఉండకూడదు, ఉలి దెబ్బ ఉండకూడదు, దానికి చెక్కకూడదు అన్నమాట. నున్నటి రాళ్ళు నీటిలో కొట్టుకొని వస్తూ ఉంటాయి ఆ రాళ్ళు. ఆ నున్నటి రాళ్ళు 12 రాళ్ళు ఎత్తుకున్నారు, 12 గోత్రాలకు సూచనగా. యోర్దాను నది అవతలకు పోగానే ఆ 12 రాళ్లతో బలిపీఠం కట్టారు. బలి అర్పణ జరిగించేదానికంటే ముందుగా ఇజ్రాయేలీలందరికీ సున్నతి చేయబడింది. అక్కడ సున్నతి చేయబడి బలి అర్పణ జరిగి ఇక అప్పుడు తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాస్థ్యాలుగా దేవుడు కొలిచి ఇచ్చేలాగా యెహోషువ ద్వారా అది జరిగింది. ఆ జరుగుతున్నప్పుడే దేవుడు అంటున్నాడు, వీళ్ళు అంత తేలిగ్గా మాటినే వ్యక్తులు కాదు, వీళ్ళని ఇక్కడ కూడా నేను పరీక్షిస్తాను. ఎలా పరీక్షిస్తావు ప్రభు అనుకుంటున్నాం కదా మనం. అక్కడున్న కనానీయులు 7 జాతుల ప్రజలు ఉన్నారు అక్కడ. వాస్తవికంగా అయితే 9 లేదంటే 10 జాతుల ప్రజలు ఉన్నారు. అయితే దేవుడు 7 జాతుల వారిని ముఖ్యంగా ఎంచాడు శత్రువులుగాను శిక్షించటానికి.
ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. 100 సంవత్సరాలు అంటే 430 ఒక 40 సంవత్సరాలు, మొత్తం 470 పైచిలకు సంవత్సరాలు ఆ కనానీయులు కానీ అక్కడ ఉన్నటువంటి 7 జాతుల ప్రజలు, ద్వితీయోపదేశకాండంలో కనపడతాయి ఇవన్నీ. ఏంది 7 జాతుల ప్రజలను అక్కడ దేవుడు చూపిస్తాడు. ఈ 7 రకాల జాతుల ప్రజలతో మీరు తలపడబోతా ఉన్నారు, వారిని ఎదుర్కోబోతున్నారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పని వాళ్ళతో దేవుడు ముందుగానే తన కృపను బట్టి హెచ్చరిక చేసి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆ 7 జాతుల ప్రజలతో వాళ్ళలో కొంతమందిని దేవుడు కావాలనే ఉంచాడట. కొన్ని సమస్యలు మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా కొన్ని పరిస్థితులు చక్కబడవు, సరిచేయబడవు, పరిష్కారం రావు. కారణం ఏంటంటే నువ్వు ఎక్కడ కూడా దేవుడిచ్చినటువంటి మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి పరిస్థితులను తొంగి చూసుకొని, లేదంటే దేవునికి వేరుగా ఉండకుండా దైవ చిత్తానికి లోబడి అణిగి మణిగి ఉండటానికే అక్కడ కొంతమందిని దేవుడు ఉంచానని చెబుతున్నాడు. యెహోషువ గ్రంథాన్ని మీరు పరిశీలించినట్లయితే యెహోషువ గ్రంథంలోనే యెహోషువ ద్వారా దేవుడు అంటున్నాడు, స్వాస్థ్యాలన్నీ పంచావు కదా యెహోషువ, ఎవరు వారు లెక్క అప్పచెప్పావు కదా, అయితే వీళ్ళు లోబడనొల్లని ప్రజలు కాబట్టి వీళ్ళని ఇక్కడ నేను పరీక్షిస్తాను. ఎలా పరీక్షిస్తావు ప్రభు అంటే, కొంతమందిని ఆ 7 జాతుల ప్రజల్లో కొన్ని కుటుంబాలను అక్కడ ఉంచుతా. వాళ్ళు వీళ్లకు పడుకున్నప్పుడు ఏదన్నా ముళ్ళు తగిలితే గుచ్చుకుంటుంది కదా, ఆ టైపులో ఉంచుతా వీళ్ళని. నేనే కావాలని ఉంచుతా వాళ్ళని. కారణం ఏంటంటే వాళ్ళని పరీక్షించాలనుకుంటున్నాను. నేను చెప్పిన దానికి విధేయత చూపి లోబడి ఉంటారా లేదని ఆ వ్యక్తులను అక్కడ ఉంచి వారి యొక్క పరుపు మీద ముళ్ళులాగా వాళ్ళని ఉంచుతాను, నేను కావాలని ఉంచుతాను అంటున్నాడు. నీ జీవితంలో ఒకవేళ దేవుడు చెబుతున్నటువంటి ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో ఒకవేళ ఏదన్నా బలహీనత ఎంత మొత్తుకుంటున్నా పోవట్లేదా, పోదు, అంతే ఉంటుంది, అది నీ మేలుకే, అతిశయించకుండా. కొన్ని సమస్యలు పరిష్కారం రావట్లేదా, నీ మేలుకే, ఇంకాస్త దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతున్నావు. ఇప్పుడు ఆ సమస్య పరిష్కరించబడితే దొరుకుతావు. అసలు నువ్వు పొరపాటును కూడా అందవు చేతికి, దేవుని చేతికి అందవు, నీ తల్లిదండ్రులకు అందవు, లేదంటే నీ పిల్లలకైనా కుటుంబానికైనా అందవు, సేవకుడికైనా అందవు. ఇక అంతే. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ యెహోవాను స్తుతించేదమో ఇట్నే పోతాయి. ఇక ఆరాధించకుండా పట్టడానికి పగ్గాలు కూడా దొరకనమాట, అంత జోష్గా ఉంటుంది ఆ పాట. అందుకే ఆ పాట అందుకు అట్లా వెళ్తానే ఉంటారు. అరే అబ్బాయి, అరే అమ్మాయి, అమ్మాయి ఉండు ప్రభు, మేము వెళ్తుంటే ఏంది నువ్వు మళ్ళీ ఎనికి లాగుతావు. ఎట్టయితే పరిస్థితి, గర్వించిన వారం అవుతాం. కాబట్టి నేను రిఫరెన్స్ చెప్పట్లేదు, యెహోషువ గ్రంథాన్ని పరిశీలించమని అందుకే చెబుతున్నా. ఏదో ఒకటి ఇయ్యాలగా ఒక చిన్న దినుసు. అందుకే ఎక్కడ దేవుడు ఆ మాట అన్నాడు, ఆ ఉన్న 25-24 అధ్యాయాలు, ఆ అధ్యాయాలన్నీ తిరగండి, ఖచ్చితంగా నేను చెప్పిన మాట నీకు దొరుకుతుంది. 24 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 24 అధ్యాయాలు మొత్తం తిరగి నీకు దొరుకుద్ది ఆ మాట. ఈ మాట లేకపోతే అప్పుడు అడుగు. దేవుడు కావాలనే ఇజ్రాయేలీల మధ్యలో ఆ కనానీయులను కొంతమందిని అక్కడున్న 7 జాతుల ప్రజల్లో కొంతమందిని కావాలనే ఉంచాడంట, పరీక్షించటానికి. అంత తేలిగ్గా లోబడే జాతికి ప్రజలు గాదీలు, హెబ్రీలు అని చెప్పాను. ఈరోజు నువ్వు కూడా ఒకవేళ ఏ విషయంలో అయినా సరే ముచ్చుకుంటున్నావేమో, దేవుని మొరపెడుతున్నా, అయ్యా ఈ రోగం తగ్గి తగ్గట్లేదా, దేవుణ్ణి స్తుతించు, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నీకే బాగానే చెబుతూ అనుభవిస్తుంది, నాకు అర్థమవుతుంది. మరి ఆ మాత్రం ఉంటేనే మరి నువ్వు దేవునికి అయ్యా ఏసే అంటున్నావు. అది లేకపోతే అంత డీప్గా, అంత డెప్త్లో ఆ రకంగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావు నువ్వు. చెప్పు. ఈ సమస్య, ఈ అప్పు, ఈ వివాదం, ఇక భార్యాభర్తల మధ్య ఈ సమాధానం లేని పని, అది కూడా ఒక్కొక్కప్పుడు దేవుని మేలుకే పెడతాడు. పిల్లలతో తల్లిదండ్రులకు సమాధానం, అది కూడా దేవుడు మేలుకే పెడతాడు. కొంతమందికి అందరికి పెట్టడు. ఇలా ఆసరా చేసుకునే కొంతమందికి సైతాన్ కూడా తగాదలు పెడతాడు. అవి పసిగట్టాల.
దేవుని పాదాలు పట్టుకొని ఆయనకు అప్పచెప్పాలి. ఎందుకు ఈ మాటలన్నీ ఉపోద్ఘాతంగా దేవుడు వేస్తూ ఉన్నాడంటే, అసలు విషయానికి ఈరోజు మాట్లాడటానికి దేవుడు తను కృపను బట్టి ముందుకు వచ్చాడు. ఏంటయ్యా ఇది అసలు విషయం అంటే, దేవుడు అంతగా పరీక్షించిన, అనేక రకాల అనుభవాల్లోంచి తెచ్చిన, ఆయన ఎదుట నమ్మకంగా ఉన్నట్టు బ్రతికారు ఇజ్రాయేలీలంతా. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నువ్వు విశ్వాసియో, స్త్రీగా పురుషుడిగా ఉన్నావేమో, పరిచారకుల జాబితాలో స్త్రీగా పురుషుడిగా ఉన్నావేమో, సంఘ పెద్దల జాబితాలో ఒక స్త్రీగా పురుషుడిగా ఉన్నావేమో, సేవకుల జాబితాలో ఒక స్త్రీగా పురుషుడిగా ఉన్నావేమో, నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. సేవకులైతే విశ్వాసులు అంటే వారికి అప్పచెప్పినటువంటి సంఘం ఎదుట, సంఘం ఇప్పుడు జాబితా చదివాక విశ్వాసి కానించి సంఘ పెద్దల వరకు సేవకులు ఎదుట అంతే నమ్మకంగా ఉన్నట్టు ప్రదర్శిస్తున్నారు. భక్తిని ప్రదర్శిస్తున్నారు, కానీ భక్తిని, దానిలో ఉన్న శక్తిని ఆశ్రయించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు క్రైస్తవత్వం ఉంది. చాలామంది వాస్తవంగా యథార్థవంతులైతే గుండెల మీద చేపెట్టుకుని, అవునయ్యా నా బ్రతుకు అలానే ఉందని ఒప్పుకుంటారు దేవుని ఎదుట. నా ఎదుట కాదు, దేవుని ఎదుట మోకాళ్ళ మీద నిలబడి గుండెల మీద చేయబెట్టుకొని, అవునయ్యా పాస్టర్ గారు చెబుతున్నట్టుగా, ఒక దైవజనుడిగా, ఒక దైవజనురాలుగా నా బ్రతుకు అలానే ఉంది, ఒక సంఘ పెద్దగా ఇదిగో నా బ్రతుకు అలానే ఉంది, ఓ పరిచారకులు నా బ్రతుకు అలానే ఉంది, నా విశ్వాసిగా నా బ్రతుకు అలానే ఉంది, దైవజనుడు భక్తి పొర్రాలుగా భక్తుడిగా కనపడుతున్నాను, అలాగే సేవకురాలు అయితే సంఘం ఎదుట నేను భక్తుడిగా భక్తురాలుగా కనపడుతున్నాను. నా అసలు వ్యవహారం అంతా యేసయ్యకి తెలుసుందని. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావో అది నీ క్రియలలోనే కనపడుతుంది. కొంతమంది చాలా చాకచక్యంగా వాళ్ళ యొక్క వ్యతిరేకత బయటికి కనపడకుండా వెన్నపూస రాసినట్టుగా అన్నమాట. లోకంలో అంటారు కదా, తేనె పూసి పీక తెంపుతాడురా, మెత్తగా తేనె పూసి తేనె లాంటి మాటలతో పీక తెంపుతారని. ఆ సామెతకు తగ్గట్టుగా లోకస్తులు ఉన్నారు. అదే సామెతకు తగ్గట్టుగా ఈరోజు సంఘాల్లో పులిపీటెక్కి ప్రసంగాలు చేస్తున్న సేవకులు, సేవకురాండ్లు ఉన్నారు, సంఘ పెద్దలో ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, విశ్వాసుల్లో కూడా ఉన్నారు. అందరు ఉన్నారు అంటలా, కొంతమంది ఉన్నారు. వాళ్ళతో ఈరోజు దేవుడు మాట్లాడాలనుకుంటుంది. నువ్వు ఎంత నటన చేసినా ఇడా ఇజ్రాయేలీలతో అన్నట్టుగా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నేను చెప్పిన మాటలు త్వరగా జరగబోతున్న ఆలస్యమే లేదు. ఏంటది? ఆయన శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పానికి అనుగుణంగా భక్తి సాధనలోకి వచ్చిన మీరు, దేవుడు అనుకున్న రీతిగా అడుగులు వేయని పరిస్థితిని బట్టి ఎన్నోసార్లు, ఎన్నో ఉపదేశాల ద్వారా, ఎందరో దైవజనుల ద్వారా అనేక సంగతులు, అనేక రూపాన నీతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. లేవు అని అబద్ధం ఆడటానికి లేదు. ఇక్కడ నువ్వైనా, నేనైనా, ఎవరుమైనా సరే, లేదయ్యా అదేం చెప్పలేదయ్యా, అది కాదా, ఇది ఇట్టవు బొంకమాక, ఉన్నది ఉన్నట్టు యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఆయన శిక్షించడానికి ఇశ్రాయేలు ప్రజల విషయంలో ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక ఆలస్యం లేదు, ఇక నేను శిక్షించాలనుకుంటున్నాను. ఆయన శిక్షించాలనుకుంటే మాత్రం ప్రభుత్వాన్నైనా ఉపయోగపెట్టుకుంటాడు, అన్యులైనా ఉపయోగపెట్టుకుంటాడు, వాతావరణాన్ని ఉపయోగపెట్టుకుంటాడు, కొన్ని పరిస్థితులను ఉపయోగపెట్టుకుంటాడు. ఆరోగ్యాన్ని క్షీణింపజేసేలాగా ఆ ఆరోగ్యం కూడా, నీ దేహం మీద కూడా ఆయన హస్తం వస్తుంది. అలాగనే ఆర్థికంగా కుదేలైపోతావు. ఎటు చూసిన ఊపిరి సలపనటువంటి శ్రమల ఊబిలోకి వెళ్ళిపోయేలాగా కూడా ఆయన చేయగలడు. లేఖనం అంటుంది, కీర్తనకారుడు పలికిన మాటలు, అయ్యా యెహోవా, ఒక వ్యక్తిని మరణానికి కూడా నువ్వు అనుమతిస్తావు, చంపటానికే నువ్వు సమర్థుడివే, శిక్షించడానికి నువ్వు సమర్థుడివే, అలాగే బ్రతికించడానికి కూడా ఏంది సరిగ్గా నిలబెడటానికి కూడా, అంతా అయిపోయింది జీవితం అనుకున్న ఆ జీవితాన్ని కూడా నీ కృపను బట్టి ఉద్ధరించడానికి కూడా నువ్వు సమర్థుడివి అని చెప్పని లేఖనం సాక్ష్యమిస్తుంది.
ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు, ఈ లేఖనం కాంతిలోంచి దేవుడు మాట్లాడుతున్న మాటలను బాగా గమనించండి. ఎంత నైపుణ్యతను కనబరిచి నువ్వు దేవుని సేవను పాడు చేస్తున్నావు, నువ్వు గుర్తుకు వస్తుందా ఒకవేళ అయినా? కొంతమంది ఈరోజు నేను గమనించగా దేవుడు ఈరోజు మాట్లాడాలనుకున్న విషయాన్ని చెప్తున్నా. ఓ దైవజనుడి యొక్క భవిష్యత్తునే పూర్తిగా నాశనం చేసినటువంటి ఒక సంఘ కాపరి, అంటే వ్యవస్థాపకుడు, ఒక మినిస్ట్రీ వ్యవస్థాపకుడు ఉన్నాడు. ఎలా అంటే తన ఎదుట సంఘంలోనే పెరుగుతున్నటువంటి ఆ వ్యక్తిని మళ్ళా మంచిగా ఉన్నా, బచ్చిగా బాగున్నాను పొగుడుతూనే రహస్యంగా ఆ వ్యక్తి పతనానికి ప్లాన్ వేశాడు. దేవుని సంకల్పంలో నిర్ణయించబడిన ఆ వ్యక్తికి, దేవుని సంకల్పంలో నిర్ణయించినటువంటి ఒక వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచితే, ఆ విషయము ఆ తల్లికి తెలిసినప్పుడు ఆ తల్లి వెళ్ళి ఆ వ్యవస్థాపకుడికి, ఆ సంఘ కాపరి అయిన వ్యవస్థాపకుడు అడిగితే, ఇది దైవ చిత్తానికి వేరైనది. ఎందుకు ఈ మాట పలికాడో తెలుసా? ఎందుకు పలికాడో తెలుసా? ఈ వివాహం గనక జరిగితే అతని యొక్క సంఘానికే ఎఫెక్టు. ఎవరికి ఎఫెక్టు? ఆయన సంఘానికి ఎఫెక్టు. ఎలా అంటే ఆ సంఘంలో ఉన్న వ్యక్తితో పెండ్లాడితే ఇప్పుడు సంఘ బిడ్డలంతా ఎడిపోతారు. ఎడిపోతారండి. ఇప్పుడు ఆ అమ్మాయి తరపు బంధువులంతా ఇప్పుడు ఈ అబ్బాయి సేవ చేసేవాడైతే ఇప్పుడు వీళ్ళంతా కలిసి సంఘం పెడతారు కదా అదే ఇంట్లో. ఇప్పుడు అక్కడున్న సంఘానికి ఎఫెక్ట్ కాదా ఏంది చెప్పండి? ఈ కారణాలను బట్టే ఈ పెండ్లి దైవ చిత్తం కాదని చెప్పని అట్లా చివరికి ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? చివరికి ఆ దైవజనుడికి భవిష్యత్తు లేకుండా సేవను పాడు చేయడానికి కూడా ఎప్పటికప్పుడు కొంతమంది ఏజెంట్లు పెట్టాడు ఆయన. పతనవ స్థితి ఇది. కొంతమందిని ఏజెంట్లు పెట్టాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ఊరు వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏంటి పరిస్థితులన్నీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ఒక గూఢాచారులు ఉన్నారు ఆయనకు సంబంధించినోడు. నువ్వు సేవ చేస్తున్నావా? సూటిగా అడుగుతున్నా నీ మాట ఆ దైవజనుడితోనే వింటాడు, ఈ మాటలు వింటాడు ఆయన. నువ్వు సేవ చేస్తున్నావా, గూఢాచారి వ్యవహారం చేస్తున్నావా, లేదంటే ఒక బ్రోకర్ వ్యాపారం చేస్తున్నావు? నువ్వు దేవుడు నీకు ఇచ్చిన తలాంతును దుర్వినియోగం చేసి ఓ నీతిమంతుడికి, ఒక యథార్థంగా దేవుని పని చేత దేవుని పిలుపులో పిలువబడిన వ్యక్తి యొక్క భవిష్యత్తును నాశనం చేసి జీవితాన్ని పతనం చేశావు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీతో చెప్పిన గతంలో చెప్పాడు దేవుడు శిక్షావిధి. నువ్వు ఇప్పుడు చాలా చాకచక్యంగా ప్లానింగ్ వేసి సున్నితంగా ఆ దైవజనుడు జీవితాన్ని, భవిష్యత్తును, సేవను పాడు చేశావు. ఇంకా పాడు చేయడానికి, ఎందుకంటే ఈ పట్టణంలోనే ఆయనకు సేవ ఉంది. ఈ నరసరావుపేట పట్టణంలోనే ఆయనకు సేవ ఉంది. ఆ సేవని ఎలాగైనా, ఆ సంఘాన్ని ఎలాగైనా కాపాడుకోవటానికి ఓ సేవకుని యొక్క భవిష్యత్తుతో ఆటలాడుకున్నాడు. అయితే దేవుని దగ్గర నుంచి తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఇప్పుడు చెప్పమన్నాడు కాబట్టి ఈ మూల వాక్యంగా ఇది తీసుకొని చెప్పు అంటే చెప్తున్న మాట ఇది. విను దైవజనుడా, విను. ఒక మందిరానికి ఏసన్న గారు తర్వాత ఎన్నే వాడుకుంటున్నారయ్యా అని చెప్పని అందరూ చెప్పుకున్నారు. కోట్ల మంది ప్రజలు నిన్ను ఫాలో అవుతున్నారు. రహస్యంగా నీ బతుకోవాలో తెలియదు. రహస్యంగా నువ్వు ఎంతమంది సేవకుల జీవితాలను పాడు చేసావు, వాళ్ళ సంఘాలను పాడు చేసావు, వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేసావు. ఆ సంగతి వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తా నీ పాపం పండింది కాబట్టి ఇక ఫైనల్గా శిక్ష చెప్పమన్నాడు కాబట్టి చెబుతున్న ఈ మాట. నువ్వెంత చాకచక్యంగా ఒక దైవజనుడి యొక్క భవిష్యత్తును, సేవను, జీవితమే లేకుండా పాడు చేశావో అదే టైపులో నీకు ఉన్న 2 పిల్లలు కూడా పాడవుతారు. అది నువ్వు చూస్తావు, అక్షరాల కళ్ళారా చూస్తావు. అంత మాత్రమే కాదు, వాళ్ళ చావులు కూడా నువ్వు చూస్తావు. అంత భయంకరంగా ఉంటాయి వాళ్ళ చావులు. అంత మాత్రమే కాదు,
నువ్వెంత చాకచక్యంగా నైపుణ్యంగా సంఘాలను, ఇతర సేవకుల సంఘాలను పాడు చేసావే, అదే టైపులో నీ బ్రాంచులు ఎక్కడెక్కడైతే నీ సేవా పేరును బట్టి, నీకు ఇచ్చిన పేరును బట్టి ఎక్కడెక్కడైతే బ్రాంచులు ఉన్నాయో ఆ సేవా సంఘ పరిచయలు కూడా అలాగనే పతనమై పాడైపోతాయి. అంత మాత్రమే కాదు, పలానా చోట ఇదిగో మెయిన్ బ్రాంచ్ ఇది, పలానా చోట పరిచర్య అని ఇన్ని ఎకరాల్లో ఉందన్నావు కదా. దేవుడే కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వాడుకుంటా శివశక్తి, బజరంగ్ దళ్, సంఘ పరివార్, విశ్వ హిందూ పరిషత్, ఇక కొంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో నీకు వ్యతిరేకంగా శత్రువులైన వాళ్ళు. ఆ గుణాలు ఈ గుణాలని కొంతమంది ఉన్నారు రంకెలేస్తో సోషల్ మీడియాలో. వాళ్ళందరూ కలిసి నువ్వు కట్టుకున్నటువంటి, గొప్పగా కట్టుకున్న, ఇప్పుడు కట్టుతున్నటువంటి ఆ బలిపీఠం మందిరాలు మొత్తం పడగొడతారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానికంటే ముందు విశ్వ ప్రభుత్వమైన యేసయ్య తీసుకున్న నిర్ణయము. ఆ నిర్ణయాన్ని బట్టి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపయోగపెట్టుకొని, మూలంగా ఉన్న ఎమ్మెల్యేని ఉపయోగపెట్టుకొని, ఆ ఎమ్మెల్యే ద్వారా ఆ మందిరం మొత్తం పడగొడటానికి నీకు ఎక్కడెక్కడున్నాయో వెతుకుతున్నారు ఇప్పుడు వాళ్ళు. చిన్నగా మొత్తం క్షీణించిపోద్ది, మొత్తం పతనం అయిపోద్ది. కారణం ఏందో తెలుసా? దేవుని చిత్తం చేత పిలువబడ్డ ఒక దైవజనుడు. నువ్వు చెబుతున్నావు ఇప్పుడు వర్షిప్లు అన్ని చూస్తున్నప్పుడు బిల్లీ గ్రాహం గారు, టీబీ జాషువా గారి యొక్క అభిషేకం ఈ దైవజనుడి మీద ఉందని చెప్పని నువ్వు చెబుతున్నావు. ఆ దైవజనుడు గురించి నువ్వు చేసిన దుర్మార్గపు చర్యలు, ఆ దుర్మార్గపు పనులను బట్టి దేవుడు అంటున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. ఇలాగ ఎవడైనా సరే సేవను పాడు చేయడానికి బరి తెగించిన ఏ సేవకుడికైనా సరే ఇదే గతి పట్టుద్దని దేవుడు చెబుతున్నాడు. నువ్వు ఎంత చాకచక్యంగా, నైపుణ్యంగా నీ సంఘ బిడ్డలనే వాడి సేవను పాడు చేయడానికి నడుం బిగించావా, అలాగనే నీ సంఘాలు కూడా పాడైతే, అలాగనే నీ సేవ కూడా పాడైపోతే. దేవుడు ఫైనల్గా చెబుతున్న వార్నింగ్ ఇది. ఇక అయిపోయింది. అది చూసి ఆ దైవజనుడు తన జీవితాన్ని నువ్వు పాడు చేసిన దాన్ని బట్టి, తనకు భవిష్యత్తు లేకుండా చేసిన దాన్ని బట్టి ఎంత కుమిలి కృషించి ఏడుస్తూ ఉన్నాడో, దేవుని పాదాలు పట్టుకుని ఎంతగా కన్నీరుగా అరుస్తూ ఉన్నాడో, అంతకంటే 100 రెట్లు క్షోభ నువ్వు అనుభవించి ఆ తర్వాత నువ్వు చేస్తావు. అది కూడా దేవుడు అనుమతిస్తే నిత్యత్వంలో ఉంటావు, లేదంటే ఇక నిత్య నరకమే నీకు ప్రాప్తమవుతుంది. ఇదే దేవుడు చెప్పమని. నేను చెప్పిన మాటలు నా స్వచిత్తాన్ని కావాలంటే ఈ 12వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం మొత్తం చదవండి. మీకు అదే అర్థమవుతుంది. అంత మెత్తగా అన్నమాట, వెన్న పూస పూసి మెత్తగా, అసలు ఎంతంటే మృదువుగా మాటలు చూపిస్తా, చాలా మంచిదాన్ని అని చెప్పని నిరూపించుకుంటూ రహస్యంగా గొంతు కోసేటువంటి యెజబెలు చేత వెరిపించబడుతున్నటువంటి దౌర్భాగ్యులు ఈరోజు బలిపీఠం మీద ఉన్నారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వాళ్ళు సంఘ పెద్దల, విశ్వాసుల, పరిచారకుల్లో ఉన్నారు. వాతవేయబడిన మనస్సాక్షి, దేవుని ఉగ్రతకు కారకమైనటువంటి వాళ్ళు వీళ్ళు. అలాంటి బ్యాచ్ గురించి రోమాపత్రిక 1వ అధ్యాయం చెబుతుంది. దేవుని యొక్క ఉగ్రతను, నీతిని, అంటే న్యాయ తీర్పును బాగుగా ఎరిగిన వారై ఉండి కూడా అలాంటి వాళ్ళతో స్నేహం చేసేవాళ్ళట వీళ్ళు. చూడండి, ఇక్కడ చదువుదామండి 32వ వచనం చూడండి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియో వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుతున్నారు. అభ్యసించటం అంటే నేర్చుకోవటం. ఇలాంటి కార్యాలంటే ఆ పైన రాసిన దుర్మార్గపు చర్యలు ఉన్నాయి. ఏంటి అయ్యా అంటే పైన చూడండి 28వ వచనం. లేదా మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను.
అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారే కొండెగాండును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిరర్ధుయులనైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణముకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి. మరణం అంటే శరీర సంబంధమైన మరణం కాదండు. దేవుని న్యాయ విధి అంటే నిత్య నరకం అనే మరణం. అది రెండో మరణం. ప్రకటన గ్రంథం 21:8 చివరి మాటగా ఉంటుంది, రెండో మరణం అని. అది నిత్య నరకం. ఇలాంటి పనులు చేస్తే నేను ఖచ్చితంగా నరకానికే పోతానని బాగా తెలిసిన వాళ్ళ ఉండి వీళ్ళే వెన్నపూస పూసి నమ్మకంగా విశ్వాసులు, పరిచారకులు, సంఘ పెద్దలు అయితేనే దైవజనుడు ఎదుట నమ్మకంగా భక్తులు అన్నట్టు చాలా మెచ్చగా దైవ స్వభావం కలిగిన మాటలే కనపడతాయి అక్కడ. ఇదే విశ్వాసులు, సంఘ పెద్దలు, పరిచారకులు ఎదుట సేవకులు కూడా అదే టైపులో ఉన్నారు. ఈరోజు అదే అంటుంది, యెజబెలను దురాత్మ ఈరోజు బలిపీఠం ఎక్కి ప్రసంగం చేస్తుంది. దైవ జనుల్లో నుండి, దైవ జనురాళ్లలో నుండి ఆ ప్రసంగాలు విన్న వాళ్ళలో కూడా ఈ యెజబెలు ఆత్మ పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా తండ్రిని బట్టే, తల్లిని బట్టే పిల్లలు అంటారుగా. లోకంలో లేదు సామెత, ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుందని, లేదా ఆవు గట్టును మేస్తే దూడ పొలంలో మేస్తుంది అని చెప్పి సామెత లేదు. పాపం చేసేవాళ్ళు చెబుతారు ఈ సామెత. నేనంటాను ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. దైవజనుడు, నడిపించే నాయకుడు, వ్యవస్థాపకుడికి ఏ లక్షణాలు ఉంటాయో అయ్యే లక్షణాలు వెంబడిస్తున్న అభిషేకించిన దైవజనుల్లో కూడా ఉంటాయి. ఆ సంఘాల్లో పెంపారబడుతున్న విశ్వాసుల, పరిచారకుల, సంఘ పెద్దల్లో కూడా ఉంటాయి. లేవు అంటానికి లేదు, అది అబద్ధం. లేవు అంటే అది అబద్ధం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని పాదాలు పట్టుకుందాం. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు గనక ఇదే ఆఖరి అవకాశమేమో, ఇక తీసేస్తే పరిస్థితి ఏంది? డైరెక్ట్గా నిత్య నరకంలో పోయి పడతాం. లేఖనం అందుకే 1కి 3 సార్లు ఉంది ఆ మాట. నేను చెప్పే మాటలు జరగవనుకుంటున్నారు వాళ్ళు, జరుగుతాయని చెప్పు. నేను చెప్పిన మాట ఇక ఆగదు, ఇక చెప్పింది ఖచ్చితంగా నెరవేరుద్ది. నెరవేరవని చెప్పని అనుకోవద్దు. 1 శిక్షావిధి విషయంలో దేవుడు చెప్పిన తీర్పు ఖచ్చితంగా వస్తుందని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. శిక్షావిధి ఎవరెవరికి ఎలాంటి శిక్షావిధి ఇప్పుడు చెప్పబడ్డే కావచ్చు, ఇక ఇతర దైవజనుల ద్వారా నీకు చెప్పినటువంటి శిక్షావిధి ఏదైనా కానీ ఖచ్చితంగా అది జరగబోతుంది. 1కి 3 సార్లు, 2 సార్లు చెబితేనే త్వరగా జరుగుద్దని అర్థం. మరి ఆ 12వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథాన్ని చదవండి. మీరు చదివి దాంట్లో ఉన్న సారాంశాన్ని, అలాగే ఇప్పుడు చెప్పబడ్డ ఈ ఉపదేశాన్ని ఒక చోట పెట్టుకొని చూడండి, పరిశీలించండి, పరీక్షించండి. నీకు అసలు సంగతి అందుద్ది. అలాగే ఇంకో మాట చెబుతున్నాడు దేవుడు, ఇంకో మాట చెబుతున్నాడు, నేను చెప్పు మాటలు త్వరగా జరుగుతాయి అనే దాంట్లో ఇంకోటి, ఒకవేళ నీతో దేవుడు ఆశీర్వాద సంబంధితమైనటువంటి సంగతులు ఏమైనా చెప్పాడా? నీకు పలాంది ఇస్తాను, పలాంది ఇది అని చెప్పాను అన్నాడా? నా ప్రభు ఖచ్చితంగా ఇస్తానని చెప్తున్నాడు ఈరోజు. యోసేపు విషయంలో 105వ కీర్తన 19-20 ఆడుంది. దేవుడు తాను చెప్పిన మాట త్వరగా చేయాలని ఆతురపడుతున్నాడంట. యోసేపును అందుకే త్వరపెడుతున్నాడంట. త్వరపెడితేనే 13 సంవత్సరాల కాలం పట్టింది. కొన్ని అవతల వాళ్ళ తప్పులు ఉన్నాయి, అయినా సరే నా ప్రభు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. నేను చెప్పినది ఖచ్చితంగా నెరవేరుద్ది, మేలైనది, ఆశీర్వాదమైనది. నేను నీకు ఏదైతే ఇస్తానన్నానో అది నీకు ఖచ్చితంగా ఇస్తానని దేవుడు చెబుతున్నాడు. నీ ద్వారా ఏం చేయిస్తానంటున్నాడు అది ఖచ్చితంగా నేను చేయిస్తాను. ఇదిగో త్వరపెట్టి జరిగిస్తానంటున్నాడు ఆ ప్రభు. యేసయ్య త్వరపెట్టి జరిగిస్తానంటున్నాడు. అలాగే మొదటిగా 1 దైవ చిత్తానికి వేరుగా బ్రతికావా, అయిపోయింది నీ చరిత్ర, ఇక క్లోజ్. దేవుడు ఫైనల్గా జడ్జిమెంట్ చెప్పాడు.
యెహెజ్కేలు ద్వారా చెప్పిన ఆ జడ్జిమెంట్ ఎక్కడ నెరవేరిందో తెలుసా? ఇర్మియా గ్రంథం చివరిలో చూస్తే కనపడుతుంది. ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడిన ఆ సంగతులు ప్రకారము నెబుకద్నెజరు వచ్చి, ఎవరైనా అన్యుడు, దైవ చిత్తానికి వేరైనటువంటి వ్యక్తి, ఆ నెబుకద్నెజరు గురించి, తన బిడ్డలైన కోరేషు గురించి కూడా దేవుడి లేఖనం అంటుంది, నా దాసుడైన నెబుకద్నెజరు, నా దాసుడైన కోరేషు అంటుంది. తన ప్రజలను శిక్షించటానికి అన్యులను అంటే ప్రభుత్వాన్ని వాడుతున్నాడు. ఇక్కడ ఈరోజు దైవజనుడా, ఒక సంఘానికి వ్యవస్థాపకుడిగా ఉన్నావు, పరిచర్య పేరు చెప్పగలను, నీ పేరు కూడా చెప్పగలను, థంబ్నెయిల్ మీద కూడా వేయగలను. కానీ దేవుని చిత్తం అది కాదు. అలా చేయటం వల్ల సంఘము పాడైద్ది. నిన్నొక్కడిని దుంచేశాడు అనుకో, ఆ సంఘాన్ని ఆయన చిత్తంలో ఉన్న వ్యక్తులు, దైవజనుడికి ఆల్రెడీ అటువైపు మలిపాడు ప్రజలను. ఇక చిన్న చిన్నగా వాళ్ళు ఆ వైపుకి వెళ్ళిపోతారు. దేవుడు చెప్పినది అక్షరాల నెరవేరుతుంది. అది నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత యథార్థత చూపించినా మాత్రం ఆ శిక్ష మాత్రం తప్పుకోదు, ఖచ్చితంగా నువ్వు అనుభవించాల్సిందే. ఆకాశమందలి దేవుడు చేసిన నిర్ణయం ఇది. ఏలియా అహాబు యెజెబెలు దారి తప్పి బ్రతుకుతా ఉంటే వచ్చన్నాడు, ఎవని సన్నిధిలో నేను నిలబడ్డానో ఆ యెహోవా జీవముతోడు, నా మాట చొప్పున జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, రిఖాందల్లా షరా. ఇక అంతే, 3.5 సంవత్సరాలు నెత్తి నోరు మొచ్చుకున్నా వాన లేదు, మంచు లేదు, కరువుతో కట్టకట్టలాడారు. మళ్ళీ ఆ ఏలియాని బచ్చలాడుకొని తీసుకొచ్చి పట్టుకుంటేనే, పోనీ ప్రభు అల్లాడుతున్నారని బచ్చలాడితే, అదే ఏలియా ద్వారా మళ్ళీ ప్రార్థన చేస్తే అరచేంత మేఘాన్ని ఉపయోగపెట్టుకొని ధారాళమైన సమృద్ధి అయిన వాన కురిపించాడు. అదే జరగబోతుంది ఈ రోజుల్లో కూడా. దైవజనుడా, నీ జీవితంలో కూడా ఇదిగో దేవుడు చెప్పినటువంటి ఆ శిక్షా విధి ఖచ్చితంగా అమలై ఉంది. విశ్వసింహాసనం తీసుకున్న నిర్ణయం, నువ్వు ఎంత మొత్తుకున్న, ఎన్ని ఉపవాసాల ప్రార్థనలు చేసినా, ఎందుకు దేవుడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడంటే నువ్వు చేసిన దుర్మార్గపు పని అలాంటిది. దైవ చిత్తానికి వేరైనటువంటి దుర్మార్గపు పని చేశావు నువ్వు. ఆ కారణాన్ని బట్టి నువ్వు శిక్షించబడుతున్నావు ఈరోజు. రెండవ మాట, దేవుడు నీకు ఇస్తానన్నాడా, ఫలాన్ని చేయిస్తానన్నాడా, అది త్వరపెట్టి చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాకు మాట ఇచ్చావు, ఫలాన్ని నెరవేరుస్తానని. ఈరోజు నాతో కూడా మాట్లాడుతున్నావు, అది త్వరపెట్టి నెరవేరుస్తానని సెలవిస్తున్నావు. అందుని బట్టి నీ స్తోత్రాలయ్య అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, విత్తబడ్డ వాక్యం అర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. నీ యందు భయభక్తులు కలిగి బ్రతకటానికి కృపను దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. ఏ వ్యక్తుల విషయమై ఇదిగొచ్చని నువ్వు ప్రవచించి ఈ మాటలు చెప్పించావు, అది అక్షరాల నెరవేరుతుందని ఫైనల్గా చెప్పావు. ఎంత బచ్చలాడిని అది తప్పిపోదన్నావు. అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపయోగపెట్టుకొని ఏవో ఆ పరిచర్యలను, ఆ మందిరాలను పడగొడుతున్నావని, సేవను పాడు చేస్తున్నావని, సంఘం కూడా పేలబోతుంది, నిదానంగా ఒకళ్ళు జారిపోతారు. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయంలో అవే సాక్ష్యం ఇస్తావు. అవి చెప్పమన్నావు నీ దాసుని, అయా ఉపయోగపెట్టుకుని నువ్వు చెప్పావు. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మరొక మాట చెప్తా ఉన్నావు, ఇదిగో నీతో దేవుడు ఏదైనా చేయిస్తాను, ఇది ఫలాన్ని ఇస్తానని చెప్పాడా, ఖచ్చితంగా ఇస్తానని చెప్తే త్వరపెట్టి ఇవ్వబోతున్నాడని చెబుతున్నావు. అందుని బట్టి నీకు వందనాలు. కృపచేత నీ కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని, ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటున్నాను. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడి ప్రభావం, ఈ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి, యేసు నామములో మత్తయి 16:18-19 ప్రకారం, మత్తయి 18 ప్రకారం బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడు సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని, సిలువ రక్తాన్ని బట్టి, మత్తయి 16:18, మత్తయి 18 త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. రిఖాందల్లా షరా.
త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. మా నిమిత్తం ప్రార్థించండి అని ఆ రీతిలో అడిగిన వాళ్ళు మా కోసం ప్రార్థన చేయించండి. ప్రార్థన దైవజనుల ద్వారా మా సంగతి తెలియపరచండి. ఇలా ప్రార్థిస్తున్న బిడ్డలు అందరి అవసరత యేసు నామములో అక్రత తీర్చబడునుగాక. నా కోసం, మా కోసం, పరిచయం కోసం గతంలో ఇప్పుడే పలు విధాల ఉపవసించి అనేక రకాలుగా ప్రార్థిస్తూ కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేస్తున్న బిడ్డలు మనం దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలతలేని దీవెనించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. కార్యము జరిగించి ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ దీవెనకరంగా, ప్రయాణాల ప్రయత్నం అన్ని విషయాలు చూడండి, సమస్తమును జరిగించమని, తోడని నడిపించమని, సహాయం చేయమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామని అడిగి వేడుకొని ప్రార్థి సమస్తం పొందుకో. 2 తిమోతి 1:12 నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి మైంపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసమును సమకూడినే ప్రార్థనలకు విస్తులేక ముందు ఏకీపించబోతున్నాం. అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే ప్రవేశు రక్తమునకే ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగును. ఆమేన్. అపవాది వాడి దోతలు చీకటి అంధకార శక్తులుగా అవి ఎంత ప్రమాద మంత్ర ప్రయోగం అవన్నిటికీ అనంతరాన్ని సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగా. ఆమెన్. యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ చూడండి నడిపించునుగాక. ఆమెన్.